హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. పత్రి గారు సూచించిన అద్భుతమైన విషయ సూచనలో భాగంగా మరి ఇవాళ ఈ కంప్లీట్ మ్యాన్ కూడా ఒక మాస్టర్ సిద్ధంగా ఉన్నారండి. మరి వారిని ఇన్వైట్ చేసేసుకుందాం. అంతకంటే ముందుగా ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ రోజు రోజుకి చాలా చాలా అందరి చేత ఆదరించబడుతోంది. ముందుగా ఆదరిస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఆదరిస్తున్న వారందరికీ. అండ్ ఈ కంప్లీట్ మ్యాన్ వినూత్నంగా ఎందుకు సాగిపోతుందంటే జనరల్‌గా అన్ని విషయాల్ని అంటే మనకి అనుభవాలు అలా పంచుకోవటం కాకుండా జర్నీ అంటే బద్రి గారితో చేసిన ప్రయాణంలో, ఆ ప్రయాణంలో మనం ఏం నేర్చుకున్నాం? ఆ రూపాన్ని చూసే సగం నేర్చుకోవచ్చు నన్నడిగితే. ఆ నడవడికని చూసి నేర్చుకోవచ్చు. ఆ మాట తీరుని ఎప్పుడు ప్రేమగా ఎలా అంటారు ప్రతీది అండి. ప్రతీది. మనకి అందుకే ధ్యానాన్ని నేర్పిచ్చి ఈ కంప్లీట్ మ్యాన్ మనకు ధ్యానాన్ని నేర్పిచ్చి, ఆ ధ్యానంతో పాటుగా మనం ఎంత అవేర్‌గా ఉండాలి, ఎలాంటి విషయాల్ని గమనింపన్న ఒక జ్ఞానాన్ని అందించారు బద్రి గారు. మరి కంప్లీట్ మ్యాన్ ప్రతి ఒక్క మాస్టర్ యొక్క దృష్టిలో ప్రతిరోజు వారు పంచుకుంటున్న విషయాల్లో ఎలా ఉంది వారి వారి యాంగిల్, వారి వారి కోణంలో ఈ కంప్లీట్ మ్యాన్ ఎలా కంప్లీట్ అయ్యారనేది మనం ఈ సజ్జన సాంగత్యంలో ఆ జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం ప్రతిరోజు మరి. మరి ఇవాళ కూడా లక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని ఇన్వైట్ చేసేసుకుందాం ఈ కంప్లీట్ మ్యాన్‌కి. మేడం ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. వెల్కమ్ మేడం. వెల్కమ్. ఓవర్ టు యూ. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇందుమతి మేడం. థ్యాంక్ యూ. సో, నా పేరు లక్ష్మి అండి. మేముండేది అనకాపల్లి. మెడిటేషన్‌లోకి నేనొచ్చైతే 8 ఇయర్స్ అయింది. 9 ఇయర్స్ దగ్గరగా 9 ఇయర్స్ అవుతుందండి. సో, నేను మెడిటేషన్‌లోకి రావడానికైతే నా నా లైఫ్‌లో మా పక్కింటి సుబ్బలక్ష్మి ఆంటీ గారు ద్వారా నేను రావడం జరిగింది. ఆవిడకి ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అద్భుతమైనటువంటి ధ్యానాన్ని అందుకోగలిగాము అంటే, ఎంత అద్భుతమైన జీవనాన్ని కూడా గడుపుతున్నాము అంటే, ఈరోజు ఈ సెషనే ముఖ్యంగా పత్రి సార్ కోసమే జరుగుతోంది. మరి కానీ ఆ ధ్యానాన్ని అందుకుని ఇంత జీవితంలో ఇంత అనుభవాన్ని, ఇంత ఆనందాన్ని పొందుతున్నాం కనుక పత్రిజీ సార్‌కి మొట్టమొదట వేల వేల కృతజ్ఞతలండి. అలాగే పత్రి అమ్మకి. అంటే సార్ చేసిన ప్రతి కార్యం వెనక అమ్మ ఎంతో కూడా ఆవిడ వెనకున్నారనే చెప్పాలి. సో, ఆ పత్రి మేడంకి కూడా వేల వేల కృతజ్ఞతలు. సో, నా జర్నీలో నేను మెడిటేషన్ అనేది తెలియకముందు అంటే మెడిటేషన్ అనేది పరిచయం అయితేనే, ధ్యాన స్థితి అనేది తెలిస్తేనే, దాని యొక్క స్వీట్ ఏంటి? అసలు ఆ అనుభూతి ఏంటి? అసలు ఆనంద స్థితి ఏమిటి అంటే, అసలైన ఆనందం మనలోనే ఉంది అన్న ఒక్క క్షణాన్ని కనుక ఒకే ఒక్క క్షణంలో మనం కనుక అనుభూతి చెందగలిగినప్పుడు మన లైఫ్ పూర్తిగా టర్న్ అవుతదండి. అది నా లైఫ్‌లో జరిగింది. అందువల్ల నేనది చెప్పగలుగుతున్నాను. ఎందుకు అంటే ధ్యానంలోకి రాకముందు నేను అంటే ఒక ప్రాపంచిక ఒరవడిలో ఎలా అయితే జీవనం ఉందో అలాగే నా లైఫ్‌లో కుటుంబము, అలాగే నాకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైతే లైఫ్‌లో జరుగుతూ ఉందో దానంతటి నుంచి నేనెంతో సఫరింగ్స్ ఎదుర్కొంటున్న పరిస్థితులు, నా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా నేను చాలా సఫరింగ్‌తో ఉన్న టైంలో ధ్యానం అనేది మేడం మా పక్కింటి ఆంటీ సుబ్బలక్ష్మి గారు చెప్పడం అనేది జరిగింది. నా లైఫ్‌లో అత్యంత ఆనందకరమైన రోజు అంటే ఎప్పటికీ నాకు అలాగా నిలిచిపోయే రోజండి. గుర్తుండిపోయే రోజు. నేను మొట్టమొదట ధ్యానాన్ని చేయడము అనేది అనకాపల్లిలో జరిగిన ఐఎఫ్ఎస్ఎస్ ప్రోగ్రామ్ మెగా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు చాలా అద్భుతంగా జరిగిందండి. సో, దానికి నాకు ఆంటీ పాంప్లెట్ ఇచ్చి, దానికి రమ్మని అడగగా, నేనక్కడికి వెళ్ళి మొట్టమొదట పత్రి సార్‌ని చూడాలన్న ఉత్సాహము, ఆంటీ ఇచ్చిన పుస్తకాల్లో సార్ గురించి కొంత చదివి అర్థమైతే ఎవరో ఒక మేడమ్ రాసారు 'ఝాన్సీ లక్ష్మి' గారని ఒక పుస్తకం. రాసిన దాంట్లో నేను చదివాను. సార్‌ని చూడటానికి అందరూ ఎంత తహతహలాడతారు అని. సో,
అది ఒకటి నాకు గుర్తుండడము, ఆ కార్యక్రమానికి ఆ రోజు వెళ్ళడము, సార్‌ని చూడడం అదే మొదటి టైము. అలాగే నా మొట్టమొదటి ధ్యానము, ధ్యానంలోకి అడుగుపెట్టడము, నా అక్షరాభ్యాసం అంతా కూడా పత్రి సార్ ఫ్లూట్ మెడిటేషన్ తోటే నేను మొట్టమొదటి ధ్యానాన్ని చెయ్యడము, మొట్టమొదటి ధ్యానం నేర్చుకోవడము, స్టార్ట్ చేయడం అనేది నా లైఫ్‌లో మర్చిపోలేని రోజండి. అలా మొదలుపెట్టాను ధ్యానాన్ని. సార్ యొక్క సమక్షంలో, సార్ యొక్క ఆ ఎనర్జీతో. ఆ 2 రోజులు నా లైఫ్‌ని మార్చాయని చెప్పొచ్చండి. ఇక నాకు ఇక ఆ 2 డేస్‌లో నేనక్కడ విన్నటువంటి విషయాలు, సార్‌ని చూసిన మొదటి క్షణం, ఆయన ఒక పసిపిల్లవాడిలాగా స్టేజ్ మీద పరుగు పెడుతున్న క్షణం నేను మొట్టమొదట చూసిన ఆయన్ని నేను చూసిన దృశ్యం. ఆయన కుర్చీలోంచి లేచి ఆ స్టేజ్ మీద చెప్తున్న మాస్టర్స్ దగ్గరికి ఆయన వెళ్తున్నారు. వెళ్తున్న ఆ క్షణమే నా మొట్టమొదటిసారి యొక్క నాతో ఉన్నటువంటి ఫిజికల్‌గా నేను చూడటం అనేది జరిగింది. సో, ఎంతో ఆనందం అది చూసిన క్షణం. సో, అలాగ నేను ఆయన చూసినప్పుడు ఆ పసిపిల్లవాడే నాకు కనిపిచ్చాడని చెప్పొచ్చండి. ఎందుకంటే పసిపిల్లవాడు ఎలా పరుగు పెడతాడో అలా పరిగెట్టుకుంటూ సార్ వెళ్ళడం అనేది నేను చూడడం జరిగింది. ఆ తరువాత నా జర్నీ అలా స్టార్ట్ అయిందండి. ధ్యానంతోటి ఆ యొక్క అనుభవాల్ని ఆ 2 డేస్‌లో మెడిటేషన్ ఇంటికొచ్చి కూడా మళ్ళీ మెడిటేషన్ చేస్తున్న క్షణంలో అసలైన ఆనందం అనేది ధ్యానంలోనే ఉంది. ఆ బ్రహ్మానంద స్థితిలోకి వెళ్ళడానికి మార్గం ధ్యానం అనేది నాకు ఆ లోపల నుంచే ఆ తన్మయత్వం, ఆ ఆనందం నేను అనుభవించిన క్షణం మరి ఏది శాశ్వతం కాదు. ఈ ప్రాపంచిక జీవితంలో అంతవరకు నా లైఫ్‌లో ఉన్నటువంటి పరిస్థితులు గాని, సమస్యలు గాని, నేను చూస్తున్న దృష్టికోణంలో అవి ఎంతో పెద్ద పెద్దవి. కానీ అవన్నీ ఏమీ కాదు. అసలిక్కడ జీవనం అనేది మనం అనుకుంటున్నది ఏది కూడా ఇక్కడ అసలు కానే కాదు. అసలు జీవనం అనేది మన లోపలికి మన ప్రయాణమే. అసలైన ఆనందం అక్కడే ఉందనే సత్యాన్ని నేను తెలుసుకోగలిగానండి. అది యొక్క మరి ఇంత అద్భుతమైనటువంటి ధ్యానాన్నందించిన, ఇంత సులువైన మార్గాన్నందించినటువంటి అంత గొప్ప గురువులు మనకి ఈనాడు మన ముందు ఉన్నారు. పత్రిజీ గారు. మరి ఆయన చెప్పిన ఒక్కొక్క మాట అంటే నాకనిపిచ్చేది గాని, నేనెవరితోనన్నా షేర్ చేసుకునేది గాని ఒక్కటండి. ఆయన ఒక్కొక్క మాట కూడా ఒక 4, 5 పుస్తకాలన్నా రాయొచ్చేమో. ఎందుకంటే ఆయన మాట నుంచి ఎంత నేర్చుకోవచ్చనేది చెప్పడానికి ఏమి రోజులు సరిపోవండి. పుస్తకాలు రాయొచ్చని నాకెప్పుడు అనిపిస్తదనమాట. ఎందుకంటే ఆయన ఒక్క మాట చెబితే, ఆ ఒక్క మాట వెనకాల ఎంతంతరార్థం ఉంటుందో, దాన్ని మనం ఆచరించడానికి ఏదో ఒక్కసారి ఆచరిస్తే ఆచరించేశాము అని అనుకోవడానికి అసలే లేదు అని నా ఉద్దేశమండి. అది ఎప్పటికీ ఆచరణలో ఉండాలి. ఎప్పుడూ ఆచరిస్తూ ఉండాలి. అంటే ఒకటి మన లైఫ్‌లోకి ఏది వచ్చినా, ఒక సిట్యుయేషన్ గాని, ఏది గాని వచ్చింది అంటే, దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం ఉంటేనే వస్తుంది. 2 మనం ఏదైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటామో, అప్పుడే అలాంటి సిట్యుయేషన్ కూడా మన దగ్గరికి ఎదురవుతుంది. ఓకే. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావు కదా! ఈ క్షణం ఏం చేస్తావు నేర్చుకో అని ఒక సిట్యుయేషన్ కూడా మనకు ఎదురవుతుంది. అలా సార్ చెప్పిన ప్రతి మాటలోంచి కూడా మనం నేర్చుకోవచ్చనేది నాకు అనిపించిందండి. ఎందుకంటే సార్ చెప్పినప్పుడు స్టేజ్ మీద చెప్పినప్పుడు అంతా మధురం అని చెప్తారు సారు. ఏంటి మధురం అంటే కష్టం మధురం, సుఖం మధురం అంటారు. కానీ దాన్ని మనకు ఆచరణలో పెట్టడానికి కష్టం వచ్చినప్పుడు మనం దాన్నెలా తీసుకుంటామో అక్కడే నేర్చుకోవాల్సిందుంది కదండీ! సో, అందుకని నా ఉద్దేశం ఎప్పటికీ నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పటికీ ఆచరణలో ఉండాలి. ఒక్కసారి ఒకటి నేర్చుకున్నాము, అయిపోయింది, ఆచరించాము, అయిపోయిందంటే కానే కాదది. సో, ఎప్పటికీ నిరంతర విద్యార్థిలా ఉండి, ఆయన చెప్పిన దాన్ని నేర్చుకోవడానికి, ఆచరించడానికి ఆహ్, సిద్ధంగా ఉండాలి అని నా ఉద్దేశమండి. మనమందరం కూడా. అది నేను చేస్తున్నాను. ఎందుకంటే శ్రీకృష్ణుడు లాగానే శ్రీకృష్ణుడు ఏదైతే బోధించాడో మనకి పత్రిజీ అదే బోధించారు. ఆయనెప్పుడూ కూడా ఆహ్, అంతే ఆయన చెప్పినప్పుడు సరే అని చెప్పేసి అందరం చేతులెత్తుతాం. మానం మధురం, అవమానం మధురం అంటే అది మన ముందుకొచ్చినప్పుడు మనం అది ఆచరణలో పెడుతున్నామా లేదా అనేది అప్పుడే అర్థమవుతుందండి. సో, ఈ విషయాల కోసమైతే నిరంతరం నేర్చుకోవచ్చండి. ఎందుకంటే నా కుటుంబంలో ఆయన చెప్పారు. ఏమని పత్రి సారు?
జోడు గుర్రాల సవారి. సంసారము, ఇటు ఆధ్యాత్మికత 2 కూడా. మనం చేస్తున్నది అదే ఈరోజు. నేనెప్పుడైతే ఇది తెలుసుకున్నానో, నా ప్రయాణము సత్య మార్గం వైపు నేను వర్క్ చేయడానికి సార్ ఏదైతే చెప్పారో ధ్యాన ప్రచారం, పిరమిడ్ వర్క్స్ గాని, అంటే ఆయన యొక్క 4 పదాలండి. అవి 4 పట్టుకుంటే ధ్యాన జగత్తు కావాలి, పిరమిడ్ జగత్తు కావాలి, శాకాహార జగత్తు కావాలి, ఆత్మ జ్ఞానుల జగత్తు కావాలి. నేను ఆచరిస్తున్నదైతే ఈ 4నండి. ఈ 4 కోసమే నేను ఆహ్, ఎక్కువ సమయాన్ని నా లైఫ్‌లో ఎక్కువ కాలాన్ని అలాగే ఎక్కువ ధనాన్ని, నాకున్నటువంటి ఎక్కువ ఆహ్, నేర్చుకునే సమయాన్ని, నేను పెట్టేటువంటి అంతా కూడా ఈ 4కే ఉండాలనేది నా యొక్క ఆచరణాత్మకమైన కోరిక అండి. దీనికోసమే మేము శ్రమిస్తున్నామని చెప్పచ్చు. ఎందుకంటే ఇది అందరూ చేయవలసిందే. సార్‌ని ఒక గురువుగా మనం అనుకోవడం వేరు, ఆచరించడం వేరు. గురువుగా అని నమ్మాము అంటే ఆయన చెప్పిన దాన్ని పట్టుకొని మనం ప్రయాణం చేయడం. సో, ఆ ప్రయాణంలో నేను ఆయన చెప్పిన మార్గంలో ఇటు సంసారాన్ని, ఇటు ఆధ్యాత్మిక శాస్త్ర సేవని బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటున్నానండి. దేన్ని వదలడానికి లేదు. అలాగని అంటిపెట్టుకొని ఉండిపోవడానికి లేదు. ఇక్కడ నో అటాచ్‌మెంట్, నో డిటాచ్‌మెంట్. దాన్ని కూడా నేను చాలా చక్కగా నేర్చుకుంటున్నానండి. ఆహ్, అది మనం ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆ వర్క్ చేస్తున్నప్పుడే మనం అది నేర్చుకోగలుగుతాం. కుటుంబ ధర్మము అనేది ఒకటుంది. ఆయన చెప్పిన జోడుగుర్రాల సవారి అంటే అదేనండి. మనకు ఆ టాస్క్‌లెప్పుడూ ఉంటాయి. దాన్ని నేను చాలా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నానండి. నేర్చుకోగలుగుతున్నాను. కుటుంబాన్ని, బాధ్యతల్ని అన్నింటిని పూర్తిగా ఎప్పటికప్పుడు ఆచరిస్తూ, పాటిస్తూ, వాటితో పాటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో నేను చేయాల్సినవన్నీ కూడా నా జీవితధ్యేయంలో నేను తెచ్చుకున్నటువంటివి అన్నీ కూడా నేను చేయడానికి నేను పూర్తిగా సంకల్పంతోటి ముందుకు వెళ్తున్నాను. ఈ వెళ్తున్న సమయంలో ఎప్పుడు ఏం చెయ్యాలి? ఎలా ముందుకు వెళ్ళాలనేది ప్రతీదీ కూడా పత్రి సారు ఏం చెప్పారంటే కామన్ సెన్స్. కామన్ సెన్స్‌తో ఆలోచించాలి ఖచ్చితంగా. ఆ కామన్ సెన్స్‌తోనే ఖచ్చితంగా అక్కడ నేర్చుకుంటున్నానండి. అలాగే ఆయన చెప్పిన మాటలు అందరికీ తెలుసివి. అందరికీ తెలుసు. నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్, ఓన్లీ అడ్జస్ట్‌మెంట్ అని చెప్పేసి. వాటిల్ని ఎంతవరకు తీసుకెళ్తున్నాము అంటే, ఇది నేను నేర్చేసుకున్నాను, దీన్ని నేను పాటించేశాను అని చెప్తే మాత్రం ఏమీ తెలియదండి. పాటించడం అనేది ఒక్కసారితో అయిపోయేది కాదు. అది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి. ఎప్పుడూ నిరంతరం. నిరంతర విద్యార్థి అనేది మాత్రం మనం దృష్టిలో ఎప్పుడూ పెట్టుకొని, అలా పెట్టుకుంటేనే మనం నేర్చుకోగలుగుతామండి. నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. సో, ఆ విధంగా పత్రి సార్‌కొక పేరుందండి. పని రాక్షసుడు అని. నాకు అర్థమైందేంటంటే, ఆయన సమయాన్ని ఉపయోగించినట్టు, ఆయన నిమిషాన్ని, సెకల్‌ని ఉపయోగించుకున్నట్టు ఆహ్, ఎవరు ఉపయోగించలేదేమో. నేను చదివానండి ఆయన గురించి. ఆయన్ని చూసినప్పుడు అది అర్థమవుతది మనకి. సో, మనకు అందరికీ తెలిసినదే. ఆయన ఎప్పుడూ కూడా నిరంతరం తిరుగుతూ, నిరంతరం వర్క్ చేస్తూ ఉంటారని. మరి ఆయనకి ఆయన చేయగలిగింది మనం ఎందుకు చేయలేము అంటే, చేయగలము. ఎప్పుడు ఎలా అంటే, ఈ కామన్ సెన్స్ ఉపయోగిస్తూ, మన బాధ్యతల్ని రెండిటిని కూడా, ఇటు కుటుంబ ధర్మాన్ని, అటు ఆధ్యాత్మిక ధర్మాన్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తే ఖచ్చితంగా ఉపయోగించొచ్చండి. నేనా సమయం విషయంలో చాలా పోటీ పడుతున్నాననమాట. ఎందుకంటే ఆహ్, అందరికీ ఒకటే సమయం అండి, సమయం అనేది. కానీ పత్రి సార్‌ని పని రాక్షసుడని పిలిచారు. అలాగే ఇక్కడ నేను ఇంకొక మాటని నేనిక్కడ పరిచయం చేయాలి మీ అందరికి. ఆహ్, ఆ తర్వాత నాకంటూ ఒక పత్రి సార్ తర్వాత నాకు ఒక ఆహ్, హ్మ్. అదే డాక్టర్ గోపాలకృష్ణ గారి యొక్క మార్గదర్శకత్వంలో కూడా నేనిక్కడ వర్క్ చేస్తూ ఉన్నాను. పత్రి సార్ గురించి
నేను చూసింది, విన్నవి, ఆయనతో జర్నీ చేసింది కొంతైతే, ఆయన గురించి నేను 'జీకే సార్' దగ్గర నుంచి కూడా చాలా విన్నాననమాట. అలా పని రాక్షసుడిలాగా పత్రి సార్ ఎంత ఉంటారో, 'జీకే సార్' కూడా ఆ పని రాక్షసుడనే బిరుదునే తెచ్చుకున్నారండి. అంటే గురువులందరూ ఇంత అద్భుతంగా చేస్తున్నప్పుడు, మనం కూడా దాన్ని నేర్చుకొని చేయగలగాలి. ఆ శక్తి మనకి ఉంటుంది ఖచ్చితంగా. లేకుండా అయితే లేదండి. అలాగే ఇందాక మేడం చెప్పారు. ఆయన మాట నుంచి ఆ ఎరుక, ఎలా ఉండాలి, ఏ క్షణంలో ఏది పట్టుకోవాలి, ఏది వదిలేయాలి అంటే ప్రతి చిన్నది నేర్చుకోవచ్చండి. ఒక్క క్షణంలో ఆయన నాకే జరిగిందిది. ఒక్క క్షణంలో నా మీద కసిరి తిట్టిన పత్రి సారు, కొంత సమయానికే మళ్ళీ నన్ను చేయి పట్టుకొని "ఏంటి సంగతి?" అని మాట్లాడటం. ఇలా మనం ఎంత వరకు ఉండగలుగుతున్నాం మనం అసల? ఒక విషయాన్ని ఎక్కువ సేపు మోయకుండా ఒక వ్యక్తిని ఏదో విషయంలో మనకు ఒక వ్యక్తి మీద ఒక కోపమొచ్చిందనో, లేకపోతే ఒక ఏదో ఒక సంఘటనతోటి, ఏదో ఒక కారణంగా ఒక వ్యక్తి మీద మనకు కలిగిన ఆ క్షణంలో కలిగిన ఒక అభిప్రాయాన్నో, ఒక ఫీలింగ్‌నో, ఒక భావావేశాన్నో మనం ఎన్ని క్షణాల్లో దాన్ని తొలగించుకోగలుగుతున్నాం అసల? దాన్ని ఎంత కాలం దాన్ని మోస్తున్నాము మనం? ఆ మొయ్యడం వలన వాళ్ళ మీద మనకి ఆ కోపమో, క్రోధమో ఏదో ఒకటి అలా ఉండిపోవడము. దాని నుంచి ఎవరు ఫేస్ చేయాలండి? మన ఆలోచనలే మన యొక్క జీవితం. మన వాక్కే మన జీవితం. ఇవన్నీ పత్రి సార్ నుంచి నేర్చుకోవచ్చు. అలాగా మనం ఎంతసేపు మోస్తున్నాం అసల? సార్ ఆ క్షణంలో అది ఆ క్షణంలోనే వదిలిపెట్టి పక్కన ఇంకొక క్షణంలో మళ్ళీ మారి ఇంకొక దాంట్లోకొచ్చేస్తున్నారు. అది నేను కళ్ళారా చూసిందే అండి. ఒక్క క్షణంలో నన్ను ఒక కసురు తిట్టారు. వెంటనే మళ్ళీ ఏంటి సంగతి అని చేపట్టుకొని అడిగారు. సో, అలాగా నేను మొట్టమొదటి రోజుల్లో ధ్యానంలోకొచ్చిన మొదటి రోజుల్లో పత్రి సార్ అంటే అమితమైన ఇదితోటి ఆయన వస్తే చాలు ఎళ్ళిపోవాలి, షేక్ హ్యాండ్ తీసేసుకోవాలన్న తాపత్రయం అందరికీ ఉంటదండి. అలాగే మొట్టమొదటి రోజుల్లో నేను కూడా వెళ్ళి ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకోవాలని ఒక ఉత్సాహంతోటి పరుగులు పెట్టేదాన్ని. దాని తర్వాత నాకర్థమయింది. ఏంటి అంటే, పని చేస్తూ వెళ్తూ ఉంటే, ఏదైతే సత్యం, నేనేదైతే పొందానో, దాన్ని ఆయనేం చెప్తున్నారు? "నీకేది తెలిసిందో దాన్ని తెలియజెప్పు. నీకేది తెలుసో దాన్ని అందరికీ పంచు. పంచితే పంచబడుతుంది." సత్యాన్ని పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడండి, పని చేస్తున్నప్పుడు నాకర్థమైందేంటంటే, ఆయన కోసం షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఆయన్ని పట్టుకోవాలి, ఆయన ముందుకెళ్ళిపోవాలి, ఆయనకి కనిపించేయాలి అని మనమేం తహతహలాడక్కర్లేదు. మనమేం తపన పడక్కర్లేదు. అలా అని పడుతున్న వాళ్ళని వద్దనడం కాదండి నేను చెప్పేది. నా అనుభవం ఇది. సో, నాకదనిపిచ్చింది. మనం ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్తే చాలు. ఆయన చెప్పింది ఆచరిస్తూ, ఆయన చెప్పిన దాన్ని పట్టుకొని పాటిస్తూ ఉంటే చాలు. అదే ఆయన నుంచి ఆహ్, మనం ఏది పొందాలో అది పొందుతాం అక్కడ. అనేది నాకర్థమైంది. ఆ తర్వాత రోజుల్లో నేనింకా నా పని నేను చేస్తూనే వెళ్ళాను. నేనెక్కడ ఏ వర్క్ తీసుకోవాలో, ఎలా చెయ్యాలో అవి తీసుకుంటూ, చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆయనంతట ఆయనే ఏదో ఒక రూపంలో ఆయనే ఒక్కొక్కసారి మనమేం కోరుకోక్కర్లేదండి. ఆయనంతట ఆయనే తల మీద ఇలా అని, "ఏంటి?" అని అడగడం. ఆయనే ఆ టైంకి ఆ క్షణంలో ఆయనే ఎదురే షేక్ హ్యాండ్ ఇస్తారండి మనకి. ఇదేదో గర్వం అనవసరం లేదిక్కడ. ఇక్కడ నేననో, నువ్వనో, నేనే అనో, మీరనో ఏది అవసరం లేదు మనకి. ఆ నేననేటువంటి దాంట్లోంచి బయటకి వచ్చి ఎప్పుడైతే మనం పనిచేస్తామో, సత్యమేమిటి? మన లోపల మనం ఎలా ఉన్నామో, మన బయట అదే ఉంటది. అది ఆయనే నేర్పారు. మరి ఆయన నేర్పిన దాన్ని మనం పట్టుకోవడం ముఖ్యమా? బాహ్యంగా ఆయన్ని పట్టుకోవడం ముఖ్యమా? అంటే నాకది అర్థమైంది. ఆ మనసు సంతృప్తి మన లోపలే ఆనందాన్ని పొందేస్తూ ఉంటాం. ఆయన చెప్పింది చేస్తూ ఉన్నప్పుడు. ఆయన చెప్పింది ఆచరించుకుంటూ వెళ్ళినప్పుడు. సో, అది నాకు కనిపించిందనమాట. ఓకే. నేననుకుంటున్నది కరెక్టే. ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్దాం మనం. ఇంకేం అవసరం లేదు. ఏదో కనిపించాలి.
ఏదో తెలియాలి అనేది ఏదీ లేదండి. ఎందుకంటే ఎవరికి తెలియాలి? మనం చేయాల్సింది చేస్తూ ఉంటే, మనం ఏది పొందాలో అది పొందుతూ ఉంటామండి. అదే మనం చూస్తున్నాం. ఆయనేమి కష్టపడలేదా అంటే ఎన్నో కష్టాలు పడ్డారాయన. ఏది అంత ఈజీగా అయిపోలేదండి. ఆయన మనమే అనుకుంటాం ఇప్పుడు వర్క్స్ చేస్తూ ఉన్నప్పుడు గానీ, ఈ స ఈ ధ్యాన ప్రచారంలో గానీ, ఏ వర్క్ తీసుకున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్‌లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటాం. ఏ వర్క్ తీసుకున్నా ఇక్కడొచ్చేటువంటి కొన్ని కొన్ని పరిస్థితులు వ్యక్తుల నుంచి కావచ్చు, చేసే వర్క్‌లో ఏవో ఒక పరిస్థితులు ఎక్కడో అక్కడ ఎదుర్కోవాల్సొస్తా ఉంటాయి మనకి. మనకనిపిస్తూ ఉంటుందప్పుడు. ఏంటిది అని చెప్పేసి. ఇంత కష్టపడాలా? ఈ కష్టమేంటి? ఈ ప్రాబ్లమేంటి? వీళ్ళిలాగున్నారు, వాళ్ళలా ఉన్నారు. వాళ్ళ వల్ల నాకీ సమస్యొచ్చింది. వీళ్ళ వల్ల నాకీ సమస్యొచ్చింది. ఇవన్నీ వస్తాయండి. అందుకే ఆయన గొప్పగా గొప్పది ఏం చెప్పారంటే, సేవే అన్నింటికంటే ఉత్తమమైంది. అన్నింటికంటే చిట్ట చివరిది ఆధ్యాత్మ శాస్త్ర సేవ అని. ఈ సేవ చేసేటప్పుడే మనకన్నీ వస్తాయండి. అన్నీ నేర్చుకుంటాం. అరిషడ్ వర్గాల నుంచి అరిషడ్ వర్గాలను జయించేయడమో, లేకపోతే ఏదో కాదు. ఆయన అందుకే చెప్పారేమో సేవ అనిపిస్తది నాకైతే. అప్పుడే ఎక్కువ అనిపిస్తదండి. అప్పుడు ఒకటే గుర్తు రావాలి మనకి. పత్రి సార్ ఎన్ని పడుంటారనేది మనకు గుర్తు రావాలి. ఆయనేది అంత ఈజీగా కాదు కదా! ఆయన కూడా ఎన్నో కష్టాలు పడే చేశారు ఇదంతా. ఎంతో సేవ చేశారు. ఎంతో వర్క్ చేశారు. ఆయన నుంచి ఈరోజు ఇన్ని లక్షల మంది మనం ఉన్నాము అంటే, చాలా ఆయనెంత కృషి చేస్తే మనం ఇంతవరకు వచ్చామో, మరి ఇప్పుడు మనం చేసేటప్పుడు అది మనకు అర్థమవుతుంటుంది. ఇక్కడ కష్టం అనేది ఏదీ లేదు. ఇష్టపడి చేస్తే అసలు కష్టమే లేదనేదే అసలుందండి. అలాగే ఆయన ఇంకొకటి వేదిక మీద చెప్తూ ఉంటారు. ధ్యానం చేసే వాళ్ళందరూ కళలు నేర్చుకోవాలి. కళలు వచ్చే కళాకారులందరూ కూడా ధ్యానం చెయ్యాలి అని చెప్తారండి. దీనిని నేను తూచా తప్పకుండా పాటిస్తున్నానండి. ఎందుకంటే, ఒకసారి చెప్పారు సారు, పత్రి సార్. సంజయ్ కింగ్ ఉన్నారు. సితార్ ఒకటి వాయిస్తే సరిపోతదా? ధ్యానం చెయ్యాలి. గణేష్ ఉన్నారు. తబలా వాయిస్తే సరిపోతదా? ధ్యానం చెయ్యాలి. గిటార్ వాయిస్తే సరిపోతదా? ధ్యానం చెయ్యాలి. ఇలా కొన్ని చెప్పారండి. అలాగే ధ్యానం చేస్తున్న మనం కళలు నేర్చుకోవాలి. ఇంకొక మాటేంటంటే, ఆయన ఏదైతే చెప్పారో దాన్ని రోజు మనము వాక్కు ద్వారా ఎక్కడ ఎన్ని సార్లు చెప్పేస్తున్నాం అనేది కాదండి. మనం దాన్ని ఎంత ఆచరణలో పెట్టామనేదే చూస్తే, ఆయనేం చెప్పారంటే ప్రతి ఒక్కళ్ళు కనీసం 10 రకాలైనా నేర్చుకోవాలని చెప్తారండి. 10 రకాల కళలైనా నేర్చుకోవాలి. ప్రతీదీ తెలుసుకోవాలి. ప్రతీదీ జ్ఞానమే. ప్రతీదీ నేర్చుకోవాలి అని చెప్తారాయన. మరి ఈరోజు ఆయన, ఆయన మరెప్పుడు నేర్చుకున్నారండి? ఫ్లూట్ ఎక్కడ నేర్చుకున్నారు? ఎన్ని సంవత్సరాలు ఆయన దాని కోసం సాధన చేసుంటారు. ఆ ఫ్లూట్ వాయిద్యంతోటి ఎంతో అద్భుతంగా ఇప్పుడు దేశాలు ఆయన విదేశాలన్నీ తిరిగారు అంటే, ఆయన ఫ్లూట్ వాయిద్యంతోటే ఎంతో మందిని ధ్యానంలోకి తీసుకొచ్చారనుకోవచ్చు. కళలకున్నటువంటి విశిష్టతను ఆయన ఎంతో అద్భుతంగా చెప్పారు. అలాగ దాంట్లో నేను చూసుకుంటే నాకు చిన్నప్పటి నుంచి కళలంటే చాలా ఇష్టమండి. సో, సార్ చెప్పిన మాటలు కళాకారులు ధ్యానులు కావాలి, ధ్యానులు కళాకారులు కావాలి. అటువంటప్పుడు మనం కూడా దీనికి సమయం పెట్టాలి అని నేను కూడా సంగీతం నేర్చుకుంటున్నానండి. కీబోర్డ్ నేర్చుకుంటున్నాను. నాకా ఆ యొక్క సంకల్పం ఉందనమాట. నేను ఖచ్చితంగా ఈ కళలతోటి, ఈ కీబోర్డ్ సంగీతం నేర్చుకుంటూ, వీటితోటి ఎక్కువ మంది ధ్యానులు నేను తీసుకురాగలుగుతాను. నేను ధ్యానం ఎక్కువ వర్క్ చేయగలుగుతాను. అంటే నేనింకా ఇతర విదేశాలకు కూడా వెళ్ళాలి అన్న ఒక ధ్యేయంతో ఉన్నాననమాట. అది పత్రి సార్ నుంచొచ్చిందే. ఎందుకంటే సార్ అంత అద్భుతంగా చేశారు అంటే మనం కూడా చేయాలి. ఎందుకు అంటే 4 మాటలు ఆయన చెప్పినవండి. ఈ 4 మాటలని పట్టుకుంటేనే మనం ఇదంతా మనం చేయగలుగుతాం. జగత్తు అన్నారు సారు. జగత్తు అంటే మొత్తం అండి. అదేదో ఈ ఇండియా ఒకటే కాదు, ఆంధ్ర ఒకటే కాదు. అది ఒక్క రోజులో అయిపోతుందని నేను అనడం లేదు. దానికి సమయం పడుతుంది. ఇప్పుడు మన పిల్లల్నే చదివిస్తున్నామండి. 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఇలాగా. వాళ్ళన్ని సంవత్సరాలు ఉండి చదువుకుంటున్నారు కదా! అలాగే మనం కూడా. ఒక 5 సంవత్సరాలు టైం పెడితే మనం ఒక సంగీతాన్ని, ఒక కళను నేర్చుకోగలుగుతాం. కాకపోతే మనకేంటంటే కొంతవరకు నాకు ఈ ధ్యానం ధ్యాన ప్రచారము, వర్క్‌షాప్స్ ఏవో ఒకటి మనం చేసే వర్క్స్.
ఎప్పుడూ కూడా అన్నింట్లోనూ సార్ ఏం అందరిని కలుపుకుంటూ వెళ్ళడం నేర్పించారండి మనకి. అది ఆయన నుంచి బాగా నేర్చుకోవచ్చు మనం. ఎందుకంటే వేదికల మీద మనం చూసాం. ధ్యాన్ మహాచక్రంలో గాని, ఎక్కడ గాని. ఎన్నో సంస్థల్ని కలుపుకుంటూ వెళ్లారాయన. ఎందుకోసం? అంటే అందరిని కలుపుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ అవతల నుంచి కూడా ఎంతో మంది ధ్యానులు మనకొచ్చే అవకాశం ఉంది కదా! సో, ఎక్కడ ఏదున్నా అంటే ఆయనేం చెప్పారంటే ఒక తేనెటీగ పుష్పాలన్నింటిపైని అంటే అన్ని రకాల పుష్పాల మీదకి వెళ్లి, ఆ తేనెను సంగ్రహించి తీసుకొచ్చి, ఒక తేనె పట్టు పెట్టి తేనెను తయారు చేస్తే, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఖచ్చితంగా సార్ చెప్పిందేంటంటే, అందరి యొక్క మాస్టర్‌ల జ్ఞానాన్ని తీసుకోమనండి. ఆ దిశగా ఆలోచిస్తే ఈ రోజున ఎంతో మంది జ్ఞానాన్ని మనం పొందడానికి ముఖ్యమైన మార్గం స్వాధ్యాయం. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఈ 3 చెప్పారు. ఈ 3 మన నిత్య జీవితంలో ప్రతిరోజు ఉండాలి. సో, ఇది ప్రతిరోజు చేస్తున్నామా లేదా అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలోనుంది. ఇది మేము ఆహ్, ఆచరిస్తున్నామండి. ఎందుకంటే ఒక గ్రూప్‌గా మనం ఏర్పడొచ్చు. నేను అంటే ఇక్కడ నేను ఒక్కదాన్నని కాదు. మేము ఒక గ్రూప్‌గా కూడా మేము ధ్యానం చేయడము, స్వాధ్యాయం ప్రతిరోజు స్వాధ్యాయం చేయడము, ప్రతిరోజు సజ్జన సాంగత్యం చేయడం. ఇది యథావిధిగా చేయాలండి. నేను చేస్తున్నాను. చేస్తున్నదే నేను చెప్పగలుగుతున్నానండి. అలాగే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరం కలిసి చేసుకుందాం. చేసుకుంటూ వెళ్ళినప్పుడు దానిలో ఏముందనేది మనకప్పుడు అర్థమవుతదండి. చేసినప్పుడు మాత్రమే. మరి ఆయన సార్ ప్రతి ఒక్క పుస్తకాన్ని కూడా ఆయన ముందే చదివి మనకు చెప్తున్నారు. ఒక బుద్ధుడు చరిత్ర వచ్చిందంటే తర్వాత మళ్ళీ యశోధరాయణం ఎప్పుడండి ఎలా తెలుసు మనకి యశోధరాయణం అంటే పత్రిసార్ ద్వారానే తెలుసు మనకి. పత్రిసార్ చెబితేనే మనకు తెలిసిందండి యశోధరాయణం గురించి. అలాగా ప్రతీదీ ఆయన ఏదైతే ముందు ఆయన చదువుతారు ఫస్టు. ఆయన చదివిన తర్వాత మనల్ని చదవమని చెప్తారు. అక్కడే మనకు ఆచరణకి నిలువెత్తు రూపం ఎవరు అంటే పత్రిసారే. ఆయన ఆచరించి, ఆయన చదివి మనల్ని చదవమని చెప్తున్నారు. అలాగే డైలీ ఆయన మెసేజ్ ఇచ్చేవారండి. డైలీ మార్నింగ్ లేవగానే మెసేజ్ రాసేవారాయన. సో, ఇవన్నీ మనం కనుక తీసుకుంటే మేమైతే ఇది ఒక మంత్లీ ప్రణాళికగా వేసుకుంటామండి. నెలవారీ ప్రణాళికని రోజు ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఈ నెల ఏ పుస్తకం చదవాలి? ఆహ్, ఈ నెలలో ఎన్ని నేర్చుకోవాలి? ఎన్ని క్లాసులు చెయ్యాలి? ఎన్ని పద్యాలు నేర్చుకోవాలి? ఎన్ని పాటలు నేర్చుకోవాలి? అలాగే ఇంట్లో పనులు. ఈరోజు ఏం చే ఈ నెలలో ఈ పనులు చేయాలి. మనం పెండింగ్ పెట్టేస్తూ ఉంటాం కొన్ని. అలాగా పత్రి సారు ఆ రకంగా ఇంత ఖాళీ లేకుండా ఆయన శ్రమిస్తూ, తిరుగుతూ, అంత ప్రచారం చేస్తూ ఉండి కూడా ఆయన దేన్ని వదిలిపెట్టారు? దేన్ని వదలలేదండి. ముందు ఆయన చదవడం, తర్వాత మనకు చెప్పడం. అలాగే ఎక్కడ ఏం చేయాలి అంటే ఆయన ఒక అంటే ఒక ఏమని చెప్పాలి అంటే ఒక శాసనుడు స్థాయికి ఎదిగిన ఒక అద్భుతమైన పర్సన్. కానీ ఈ కార్యక్రమం పేరే కంప్లీట్ మ్యాన్. కంప్లీట్ మ్యాన్‌గా ఉన్నటువంటి ఒక వ్యక్తి నుంచి మనం నేర్చుకోవడము అంటే ఆయనే నిలువెత్తు నిదర్శనం అండి మనకి. సో, అలాగే ఎన్నో ఒకటి కాదు ఆయన చెప్పింది ఫుడ్ విషయం. ఎలా తినాలి? ఎలా ఉండాలి? ఎలా జీవించాలి? అన్నీ చెప్పారాయన. ఏది చెప్పలేదని కాదు. ఫుడ్ విషయంలో కూడా ఆయన చూసి మనం నేర్చుకోవచ్చండి. హ్మ్. కూరలు తరిగేటప్పుడు నేనిక్కడ చూసేదాన్ననమాట. సార్ కోసం ఫుడ్డయితే అప్పటికప్పుడు ఒక 3 అవర్స్ అంతే కొంచెం అన్నీ గూడా ఫ్రెష్‌గా అప్పటికప్పుడు తయారు చేసేవారనమాట. ఒక ఇడ్లీ పిండి కూడా అప్పటికప్పుడే రుబ్బి ఇడ్లీ చేయటం. చిన్న చిన్న ఇడ్లీలుగా. ప్రతీదీ బోలెడున్నాయండి సార్ గురించి మనం నిజంగా తెలుసుకుంటే గనక. సో, అలాగా మనకి అన్నీ నేర్పిచ్చారు. ఫుడ్ ఎలా తినాలి? ఎలా తీసుకోవాలి? నాకక్కడ చాలా తెలిసి అప్పుడు నేను చాలా వడ్డించేటప్పుడు కూడా నాకు జీకే సార్ చెప్పేవారనమాట. నువ్వు సార్ ముందు ఎలా వడ్డించాలి? ఏం చెయ్యాలి? నేను 2, 3 గిన్నెలు ఒకేసారి కలిపి పట్టుకెళ్తూ ఉంటే, అలా పట్టుకెళ్ళకూడదు. పత్రి సారు చూసారంటే మాత్రం తిడతారు, కోప్పడతారు. నువ్వలా చేయకూడదు. ఇలా చేయాలి, ఇలా చేయాలి. సార్ యొక్క రూల్స్ ఏమేమున్నాయి అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చంటే అండి ఎరుక. పని యందు ఎరుక. మనం ఏ పని చేస్తున్నామో ఆ పని యందు ఎరుక. నేను నిజంగా ఒకటి ఆచరిస్తున్నది అంటే ఈ విషయంలో. ఈ వంట, ఈ తినడం, ఈ ఫుడ్ విషయంలో అయితే చెప్తానండి. నేను వంట చేసేటప్పుడు అసలు నేను ఫోన్‌లు మాట్లాడనండి ఫస్ట్.
ఫోన్ మాట్లాడుతూ వంట చేయడము, ఎరుక. అంటే ఇప్పుడు సార్ నాకు ఆ రోజు సార్ ద్వారా నాకర్థమైందేంటంటే, సార్ చెప్పిన మాటల్లో ఆహ్, అంటే వడ్డించేటప్పుడు ఒక గిన్నె ఒక పాత్రతోటి ఒక కూర, రైసో ఏదో ఒకటి పట్టుకెళ్ళి వడ్డిస్తున్నామంటే 2, 3 ఒకేసారి పట్టేసుకొని వడ్డించేయొద్దు. ఎరుకతో వడ్డించాలి. చాలా చూసుకొని అక్కడ ఎరుకతో ఉండాలి. ఇవన్నీ చెప్పినప్పుడు నాకప్పుడు అర్థమైందనమాట. ఫస్ట్ రోజులండి అవి నాకు. అలా ఒక్కొక్కటి చూడటం జరిగింది. నేర్చుకోవడం జరిగింది. నాకు తర్వాత బాగా అర్థమైందేంటంటే, ఓకే. ప్రతి పని ఎలా చెయ్యాలో ఏంటో అసల ప్రతీదీ నేర్పిచ్చారాయన. అప్పుడు నుంచి నేను వంట చేసేటప్పుడు ఫోను మాట్లాడటం గానీ, ఇవేం చేయనండి. నా లైఫ్‌లో ఎలా మారిపోయిందంటే ఆహ్, ఫోను మాట్లాడే సమయమే వేరనమాట. మేము వర్క్ చేస్తామండి. ఫోనుతో ఎక్కువుంటాం. కానీ పని చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు అసలు నేను మాట్లాడలేనట్టుగా అయిపోయిందనమాట. ఎందుకంటే నేను ఫోను మాట్లాడాను అంటే నేనక్కడ వంట చేయలేనండి నేనసలు. వంట చెయ్యను. చేయలేనక్కడ. అది నాకర్థమైంది. చేసినప్పుడు ఎలా ఉంటుందో అర్థమైంది. వేరే మాట్లాడుతూ వంట చేస్తే ఎలా ఉంటుందో అర్థమైంది. ఆహ్, అది నాకే ఒక హ్మ్. హ్యాపీనెస్‌ని కోల్పోయిన క్షణంలా అనిపిస్తదనమాటండి. ఒక ఆనందాన్ని నేను పొందలేనప్పుడు నేనక్కడసల చేస్తున్నప్పుడు. సో, అలాగా ఆయన నేర్పించింది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, మనకి ఆటోమేటిక్‌గా ఆహ్, తెలుస్తుందండి. ఆ అవేర్‌నెస్ ఏం చెయ్యాలి, ఏం చెయ్యొద్దనేది అర్థమవుతూ ఉంటుంది. మనం ఆలోచించాలి. విసుగొస్తున్నా, చిరాకొస్తున్నా, అక్కడ ఏదో అవుతున్నా కూడా మనం అలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అలా ఉంటే అక్కడ నాలెడ్జ్ అర్థం గాదండి. ఎందుకు ఈ క్షణం ఇలా జరుగుతోంది? అంటే మన లోపల నుంచి ఏదో చెప్తోంది. ఇంట్యూషన్ ఒస్తోంది లోపల నుంచి. అది కదా వినాలి. ఆయన చెప్పిందేంటంటే, ఒక పని చేశామంటే, ఒక ఆహ్, ఆహ్, ఒక తొందరపాటుతోనో, లేకపోతే హడావిడిగానో ఆహ్, గ ఇంకా ఇంక మామూలుగా కాదు హడావిడండి. ఒక పని చేస్తే ఇంక హడావిడిగా ఏదో అయిపోతుంది బాబోయ్! అన్నట్టు చిందులు తొక్కేసి గబా గబా ఇంకా ఒకలాగా చేసేస్తూ ఉంటారు చాలామంది కదా! సో, అలా చేసినప్పుడు దేన్ని మనం అసల అక్కడ ఏం పొందగలుగుతామండి? అక్కడ ఆనందాన్ని పొందలేం కదా! జరిగేది జరుగుతూ ఉంటుంది. ఆయన చెప్పారు. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అని ఎందుకు చెప్పారు అంటే, అక్కడ జరిగేదాన్ని ప్రతిదాన్ని మనం అంగీకరిస్తే మొట్టమొదట అంగీకరించినప్పుడు ఏది జరగాలో అది జరుగుతుందక్కడ. మొట్టమొదట అంగీకరించాలక్కడ. యాక్సెప్ట్ చేయాలి. చేసిన తర్వాత మనలో ఒక శాంతం కూల్‌నెస్ అనేది ఉంటే కనుక అంగీకరించినప్పుడు అక్కడ ఆటోమేటిక్‌గా ఏ జ్ఞానం కావాలో, మనం ఎలా చెయ్యాలో, ముందుకు ఎలా వెళ్ళాలో తర్వాత అర్థమవుతుందండి అది. హడావిడిగా పడిపోయి ప్రతీదీ చెయ్యాలనుకుంటే, అక్కడ మనము ఆ హ్యాపీనెస్‌ని అస్సల రుచి చూడలేం. అంతేకాదు జ్ఞానాన్ని మిస్ అవుతాం. ఇప్పుడేం చెప్పారు సారంటే, గతాన్నొదిలేయమన్నారు. భవిష్యత్తుని కూడా ఆలోచించొద్దంటున్నారు. ఆ క్షణంలో ఉండడం అనేది సార్ చెప్తారు. పత్రి సార్. ఆ వర్తమాన క్షణంలో ఉన్న ఆనందాన్ని పొందాలంటే, ఈ ఇవన్నీ మనం చాలా ఎరుకతో ఉండాలి. ఏది చేసినా మనలో ఒక స్థిమ్మితత్వం ఉండాలనమాట. అది ఉంటేనే మనం అక్కడ ఆనందాన్ని పొందుతాము. అలాగే అక్కడ పొందాల్సిన జ్ఞానాన్ని పొందుతాము. తర్వాత ఏం చెయ్యాలో, ఎలా వెళ్ళాలో ఆటోమేటిక్‌గా మనకి మన లోపల నుంచి తెలుస్తదండి. బయట మాస్టర్స్ నుంచి తెలుస్తది. అన్నీ అర్థమవుతాయి. ఏం చేసినా సరే. ఇది ఒక ప్రణాళికలాగా మనం వెళ్తే మాత్రం ఖచ్చితంగా అన్నీ తెలిసిపోవచ్చండి. ఇది మేము ఆచరిస్తున్నాం. ఎందుకంటే ఆహ్, సారు చెప్పిన ప్రతీదీ కూడా అంటే ఎలా అంటే ప్రతీదీ అనడం అంటే ప్రతి దాని కోసం చెప్పాలంటే చాలా ఉంటుంది. ముందు మనం అంగీకారము అనేది చాలా గొప్పదండి. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అనేది చాలా గొప్ప విషయం. ఏదొచ్చినా అంగీకరిస్తే దాని తర్వాత అదెందుకొచ్చిందో మనకర్థమవుతుంది. సో, ఈ విధంగా సార్ యొక్క ఒక్కొక్క మాటని, ఒక్కొక్క పదాన్ని పట్టుకుంటే మౌనం గురించి చెప్తారు సారు. ఒక్క మాట అదే 100 మాటలు మాట్లాడాల్సొచ్చిన చోట 10 మాటలే మాట్లాడు.
10 మాటలు మాట్లాడాల్సొచ్చిన చోట ఒక్క మాటే మాట్లాడు. ఒక్క మాట మాట్లాడాలి. ఒకే మాట మాట్లాడితే చాలన్న చోట ఏమీ మాట్లాడక మౌనంగా ఉండని కూడా. సో, మౌనం గురించి అలా చెప్తారు. ఈరోజు సారు నాకైతే అనిపించిందేంటంటే అండి, అసలు 2 మాటలైతే నేను వాడాలనుకోవట్లేదండి. సారు ఉన్నప్పుడు అని గాని, లేరు అని గాని. ఈ 2 నా దగ్గర లేవసల. అసలు ఇంకేమి రావు. నేను సారు అంటే నేనెప్పుడు నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఏంది నేనిలా ఉన్నానేంటి అనిపిస్తదండి. కానీ కాదు కదా! ఉండడము, లేకపోవడం ఏదీ లేదు. 2 లేవు. అని నాకనిపించిందనమాట సార్ విషయంలో అయితే. అసలు ఏదీ లేదు. అంతా శూన్యమే. సార్ ఎప్పుడూ ఉన్నారు. అలా అనిపిస్తుంది. మరి సార్ చెప్పారు. ఆ మౌనాన్ని పాటిస్తేనే అది అర్థమవుతదండి. అది నేను పాటిచ్చాను. 40 రోజులు మౌనం చేసినప్పుడు అది నాకు అర్థమైందండి. సార్ ఎందుకంత అద్భుతంగా చెప్పారో, ఎందుకు మాట్లాడొద్దన్నారు, ఎందుకు మౌనంగా ఉండమన్నారు. వేరే గురువు అవసరం లేదండి. మౌనంగానే ఉంటే. మన లోపల నుంచి అన్నీ అర్థమవుతాయి. అంతా తెలుస్తుంది. అంతేకాదు సో, సహజ స్థితి ఏంటి అనేది అసల అప్పుడు అర్థమవుతదండి. మన యొక్క సహజ స్థితి ఏంటి అని. ఎప్పుడు చూసినా ఆయనెప్పుడూ నిజంగా చెప్పాలంటే మనకైతే ఎక్కువ మాట్లాడినట్టే సార్ కనిపిచ్చరసల. వేదిక మీద ఒక ప్రసంగం ఇచ్చే టైంలో మాట్లాడతారు. ఎప్పుడసలు ఎక్కువ మాట్లాడినట్టు కనిపిస్తదండి మనకసలు సారు. ఎప్పుడూ మౌనంగానే ఉన్నట్టే కనిపిస్తుంది. ఎప్పుడూ మౌనంగానే ఉంటారు. మౌనంగానే ఉంటారొకటి, ఆ కళ్ళు చూస్తేనే ధ్యానం చేస్తూ ఉంటారొకటి. అంతే. ఆ కళ్ళలా చూస్తూనే ఉంటారు. అదే ధ్యాన స్థితిలా అనిపిస్తది. ఆహ్, అవసరమైనప్పుడే మాట్లాడతారు. కానీ మనం అది ఎంత వరకు అసలా అంటే అందరూ కలిసి వేడుక చేసుకునేటప్పుడు మనం ఎంత మాట్లాడుకోవాలి. నేనిప్పుడు ప్రాక్టీస్‌లో పెడుతున్నదేంటంటే అండి, ఈ మధ్య కాలంలో మౌనం చేసినప్పుడు నా స్థితేంటో అప్పుడు నాకది అర్థమైంది. సో, మౌనము చేసినప్పుడేనా అలాగుండడం? ఇప్పుడు అవసరానికి మాట్లాడుతూ, అన్నీ చేస్తూ, ఇప్పుడు కూడా అలాంటి స్థితిలో ఎందుకుండకూడదు అనేది నాకనిపించిందనమాట. అనిపించినప్పుడు కొద్ది రోజులుగా టాస్క్‌లనమాట. మనం ఏది అనుకుని చెయ్యాలనుకున్న టాస్క్‌లు ఎదురవుతూ ఉంటాయి మనకి ఆ క్షణంలో. ఏం చేస్తున్నావు? ఎలా చేస్తావు? అని జెప్పేసి. సో, కొంతకాలంగా నేనది ప్రాక్టీస్‌లో పెట్టాననమాట. ఆ! మౌనం చెయ్యకపోయినా కూడా ఇప్పుడు మౌనం అవసరానికి మాట్లాడుతున్నాము, పనులు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ మన యొక్క స్వస్థితి ఏంటి, సహజ స్థితి ఏంటి, దాన్ని మర్చిపోకుండా దాని కోసం అప్పుడెలా ఉన్నానో నేను మౌనం చేసినప్పుడు, ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. అనే దాన్ని నేను ప్రాక్టీస్‌లో పెట్టాలనుకుని అలా కింద మీద, కింద మీద పడుతూ మాత్రమే చేస్తున్నానండి ఖచ్చితంగా. ఎందుకంటే ఏది అంత తొందరగా వచ్చేసేది ఏది కాదు. అప్పుడెంత అద్భుతమైన స్థితిలో ఉన్నానో అంటే, ఏంటి మేడం నేనేంటి ప్రాక్టీస్ చేస్తున్నానంటే, ఏం చేస్తున్నానంటే మీరు గనక అడిగితే నేను చెప్తానండి అది. ఏంటంటే, అప్పుడు ఏది కూడా నాకు నిజంగా ఎవ్వరి మీద మౌనం చేస్తే అండి ఎంత ప్యూరిటీగా ఎంత అలా అయిపోతామంటే, ఎంత లైట్‌గా అయిపోతామనమాట. వీళ్ళని అలా మాట్లాడుకొని, ఇలా మాట్లాడుకొని అందరిని ఎవరైనా ఏదన్నా అంటే అది పట్టుకొని మోసి, బాధపడి, ఇబ్బంది పడి, లేకపోతే ఇదెందుకిలా అయింది ఎప్పటిదో విషయాలు గుర్తు చేసుకోవడమో, లేకపోతే ఏదో ఉంటాయి. ఎంత ధ్యానం చేస్తున్నా ఏవో ఒకటి చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయండి. సో, ఫస్ట్ ఇవి లేకుండా ఉండాలి. అది నేనిక్కడ మరిది ఎలా వస్తది? ఇవన్నీ నేను చాలా క్లియర్‌గా నేను చూసుకుంటున్నాననమాట నన్ను నేను. ఏం ఉండకూడదు. సార్ ఏం చెప్పారంటే, నీ ఏదన్నా ఏదో చిన్నదేదన్నా విషయం వచ్చినప్పుడు మాట్లాడేస్తే మాట్లాడేయచ్చండి. కానీ, నీ లోపల ఎలా ఉన్నావనేది ముఖ్యమని చెప్పారు సార్. లోపల ఎలా ఉన్నామన్న దాని మీదే మన జీవనం. బయటికేదన్నా మాట్లాడామనుకోండి, ఆ మాట ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తది. ఒక రకంగా చెప్పాలంటే. ఏదన్నా గమ్మున మాట్లాడేస్తాం. అది బయట వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తది. మరి లోపల మనం చేసేటువంటిదండి? బయటకి మాట్లాడితే బయట వాళ్ళని ఇబ్బంది పెడుతుందా మాట? సార్ చెప్పారది. మరి లోపల వాళ్ళ మీద అలాంటి అభిప్రాయాలతోటి, అలాంటి ఆలోచనలతోటి, లేకపోతే అలాంటి కోపంతోటో, క్రోధంతోటో వాళ్ళ మీద అలా మనం లోపలే పెట్టేసుకొని అన్నీ లోపలే ఉంచేసుకుంటే అప్పుడేమవుతదండి?
అది మనమే కదా! అది 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 ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్. దాని నుంచే మనకి మన సహజ స్థితిని కోల్పోవడం. దాని నుంచి ఇంకా మనకి మన ప్రశాంతత కోల్పోతాము. నాలెడ్జ్ అనేది మరి ఆచరణలో ఎక్కడుంటదండి అప్పుడు? సో, మన లోపల అంటే మనం ఏదైతే మన లోపల ఉందో అదే మన లైఫ్ అయిపోతున్నప్పుడు, అలాంటి ఆలోచనలతో, అలాంటి భావావేశాలతోటి వ్యక్తుల్ని గాని మన లోపల అలా ద్వేషిస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ అవతల ఆ వ్యక్తుల నుంచి కూడా మనకి సఫరింగ్ ఏర్పడతదండి ఖచ్చితంగా. కాబట్టి మన లోపల మనం ఏం ఉంచుకోకూడదు. క్లియర్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. సో, ఇదెప్పుడంటే ఇది మరి దీనికోసం నేను ఆహ్, ఇది ఎలా వస్తది అంటే ఖచ్చితంగా స్వాధ్యాయంతోటి, సజ్జన సాంగత్యంతోటే వస్తదండి. దానికి కావాల్సినటువంటి జ్ఞానం ఈరోజు అందుకే ఇన్ని పుస్తకాలు సార్ ద్వారా ఇన్ని పుస్తకాలొచ్చాయి. ఎప్పుడు ఏ జ్ఞానం కావాలో అప్పుడది మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఈటిల నుంచి బయటకొస్తామండి. నేను వీటిల మీద వర్క్ చేసినప్పుడు నేను చదివినయి మన క్వాలిటీస్ ఎలా ఉండాలనే దాన్ని నేను పట్టుకున్నాననమాట. సార్ ఎన్ని క్వాలిటీస్ చెప్పారండి. చాలా చెప్పారు. ప్రేమ, కరుణ, నవవిధ ధర్మాలు చెప్పారు. ఆటిలిని పట్టుకుంటే ఖచ్చితంగా ఇలా ఉండడం సులువేనండి. సో, దాన్ని నేను ప్రాక్టీస్‌లో పెట్టాను. లేకపోతే అంతకుముందు నేను కూడా నా లోపల వద్దన్నా సరే థాట్స్ వచ్చేవన్నమాట. వద్దన్నా గత ఏవేవో జరిగినవన్నీ గుర్తొచ్చేవన్నమాట. సో, అప్పుడు నేను ఒకటే నిర్ణయం తీసుకున్నానండి. తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే ఈ జ్ఞానం నేను ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వెళ్తున్నానో ఆటోమేటిక్‌గా అదంతా క్లియర్ అయిపోయింది. అప్పుడు నాకర్థమైంది. సారు ఊరికే చెప్పలేదు మౌనం అనే దాన్ని అని అప్పుడు అర్థమైంది. ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిందంటే అండి, చాలా అద్భుతంగా తీర్చిదిద్దిందనమాట. దాని నుంచి నేను కొత్త లైఫ్ పొందానేమో అంత అద్భుతంగా తయారయ్యాను. సో, ఇప్పుడు మౌనం చేయకపోయినా ఆ స్థితిలో ఉండడాన్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను. సో, దానికి ఉపయోగపడుతున్నవే సార్ చెప్పిన స్వాధ్యాయం పుస్తకాలు. అలాగే సజ్జన సాంగత్యం. అందరితోనూ కలిసి సార్ అందరినీ కలుపుకుంటూ వెళ్ళమన్నది ఎవరెవరినో అని కాదండి. మన చుట్టూ ఉన్న వాళ్ళని కావచ్చు. మనతో కలిసి పనిచేస్తున్న వాళ్ళని కావచ్చు. మన చుట్టూ ఉండి మన దగ్గరే ఉండి మన సరౌండింగ్‌లో ఉన్న పీపుల్స్‌తోనే మనం ఎలా ఉంటున్నాం అనేది ఆలోచిస్తే, గురువుని నమ్మడం అంటే నా దృష్టిలో అండి ఆయన చెప్పిన దాన్ని ఆచరించడమే. కాబట్టి ఆయన ఏది చెప్పారో అందరినీ కలుపుకుంటూ వెళ్ళమన్నప్పుడు, మన చుట్టూ ఉన్న వాళ్ళని మనము ఎలాంటి భావంతో చూస్తున్నాము వాళ్ళ మీద. వీళ్ళలాగా, వాళ్ళిలాగా, వీళ్ళలాగా, వాళ్ళిలాగా అనుకుంటున్నామా అయిపోయిందింక. అనిపిస్తుంది. ఎందుకు? ఎప్పుడనిపిస్తది? ఎప్పుడైతే మన లోపల నుంచి జ్ఞానం అనేది పక్కకెళ్ళిపోతదో, ఆచరణ అనేది పక్కకి వెళ్ళిపోతదో, అప్పుడే వస్తాయండి అలాంటి ఆలోచనలు. మళ్ళీ మనల్ని మనమే జ్ఞానం వైపు, ఆచరణ వైపు మలుచుకోవాలి. ఏది ఊరికే రాదు. మనకు నేర్పించడానికే వస్తది. ఆయన అందించిన జ్ఞానం వైపు మళ్ళీ మరలితే ఆటోమేటిక్‌గా మళ్ళీ అంతా నేర్చుకుంటాం. ఇది తప్పితే ఏం లేదు. అందుకే ఆయన చెప్పిన ఒక్క మాటనే 4 పుస్తకాలు రాయొచ్చని ఎందుకని నాకనిపించిందంటే, ఆయన ఏది ఆచరించాలో ఆ 4 మాటలే చెప్పేస్తారండి సార్. అందుకే ఆ 4 ఒక 3 మాటలు ఏంటి చెప్పారు? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 3 మాటలు. ఈ 3 మాటలతోనే మన జీవనం మొత్తం ఉందండి. అది నాకనిపిస్తుందనమాట. ఎందుకంటే ధ్యానం చేస్తూ ఉంటే ఎనర్జీ తీసుకోవడం ఇవన్నీ. మీకు తెలుసు అందరికీ తెలుసు ధ్యానం వల్ల ఏంటి లాభాలని. అలాగే స్వాధ్యాయం వల్ల ఒకటా, 2 లాభాలు కాదు అసల స్వాధ్యాయం వల్ల. జ్ఞానం అంతా అక్కడి నుంచే తీసుకుంటాం. ప్రతీదీ. ఎందుకంటే ఆహ్, ప్రతి సమస్యకి సొల్యూషన్ అక్కడే ఉందండి. ఇప్పుడు మన లైఫ్‌లో ఏదొచ్చినా, ఏ సమస్యొచ్చినా సొల్యూషన్ అక్కడి నుంచొస్తది మనకి. ఆ పుస్తకంలో ఉంటుంది. మరి అటువంటప్పుడు సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం నుంచి ఏంటి అంటే ఆయన చెప్పినట్టు సో, సజ్జన సాంగత్యంలో ఒక గ్రూప్ ఎనర్జీ. అంతేకాదు ఇక్కడ ఈగోని పక్కకు పెట్టగలిగేటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలంటే సజ్జన సాంగత్యం కావాలండి. ఈగోలోంచి బయటికి రావాలి. ఆ నేను అనే స్థితి నుంచి బయటికి రావాలి అంటే మనకు ఖచ్చితంగా సజ్జన సాంగత్యం కావాలి.
ఇలాగా సార్ చెప్పిన దాంట్లోనే మన లైఫ్ మొత్తం ఉంది. వాటితోనే మన జీవితం ఆచరణ అనేది మనం భూమి మీద ఉన్నంత కాలం కావాలి ఆయన మాటల నుంచి. ఆ 3 మాటలు పట్టుకొని నేర్చుకుంటూ వెళ్ళడం. ఆయన చెప్పిన 4 వాక్యాలు ఆయన సందేశం పట్టుకొని ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఆత్మజ్ఞానాల జగత్తు. ఈ 4 కోసం పనిచేయటం. ఇవే ఉన్నాయండి. సో నేను నాకైతే అనిపించింది ఇదే. వాటి కోసం పని చేయడంలో సులువుగా చెప్పేసుకుంటాం ఇలా ఆ 4 కోసం పని చేయడం అని. యాహ్! మేడం గారికి కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉందండి. సో, ఒక్కొక్క విషయాన్ని చాలా, చాలా నెమ్మదిగా వివరిస్తూ వస్తున్నారు. బద్రి సార్ ఎలా ఈ క్షణంలో ఉంటారాయన అనేది వివరించారు. సో, యెస్. మేడం సిగ్నల్స్ ప్రాబ్లమ్ అనుకుంటా కదండీ! మేడం వినిపిస్తుందా? ఎస్ మేడం. యెస్. ఓకేనండి సిగ్నల్ ఇప్పుడు. యాహ్! వినిపిస్తుంది మేడం. వినిపిస్తుందండి. యాహ్! వినిపిస్తుంది మేడం. మేడం కరెక్ట్ ఉమ్. ప్రోగ్రామ్ టైమింగ్ అయిపోవచ్చింది. మీది కట్ అయింది. తెలుసా? థ్యాంక్ యూ మేడం. సో సార్ చెప్పిన దాంట్లో నేనైతే ఇప్పుడు ఈ అంటే ఆయన ఏదైతే ఆ ఒక పెద్ద అతి పెద్ద అతి పెద్ద సంకల్పం తీసుకుని ఆయన జన్మ పరంపరలో ఈ వర్క్స్ ఏవైతే ఆయన చేస్తూ వెళ్ళారో వాటిలో నా వంతు నేను ఆ ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా నేను ముందుకు వెళ్ళాలనేది నా ఆశయం అండి. దానికోసం నేను ఆ సమయాన్ని వృధా చేయకూడదు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుందండి, ఆధ్యాత్మిక బద్ధకం. సార్ని చూస్తే అది మనం పోగొట్టుకోవాలి. ఆ ఆయనకి పని రాక్షసుడు అనే పేరు వచ్చింది అంటే ఆ ఆయన నిమిషాన్ని లెక్కిస్తూ ఎంత అద్భుతంగా ఆయన పనిచేశారో అది చదివితే మనకున్న బద్ధకాన్ని పోగొట్టుకోవచ్చండి. ఆ బద్ధకం నుంచి మనం బయటకొచ్చి ఎక్కడైనా సమయాన్ని వృధా చేస్తున్నామా అని మాత్రం తెలుసుకుంటూ ప్రతి క్షణాన్ని అంటే చూడండి, మామూలుగా డబ్బు సంపాదించి బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పేసి పోగేసుకుంటుంటాం. కానీ మన సమయమే ఇక్కడ మన పెట్టుబడి అయితే ఇక్కడ. ఆ సమయం కొంత మనకున్నటువంటి సమయం ఎంత సమయం ఎప్పుడు ఎంత సమయం ఉందో అంత సమయం కూడా వీటిని నేర్చుకోవడానికి, ఆచరించడానికి, పని చేయడానికి. దీనికి పెట్టడానికే నా శాయశక్తులా నేను ప్రయత్నం చేస్తున్నానండి. చేస్తూ సూపర్. దానికి అంటే ఒక చోట మనం చెయ్యాలి అంటే, ఒక చోట మనం సార్ చెప్పిన వర్క్ తీసుకొని చెయ్యాలి అంటే, ఇంకొక చోటకి వెళ్ళాలి, మనం అక్కడ ప్రచారం చేయాలంటే, ముందు దానికి మనం ఎంత నేర్చుకుని ఉండాలో నేర్చుకోవాలి ఖచ్చితంగా. మన ఎఫెక్ట్ మనం పెట్టాలక్కడ. కరెక్ట్. అది సారు పెట్టారు. సార్ అలా నేర్చుకుంటూ పెట్టారు కనుకనే అంతా చేశారండి. సో యెస్ మేడం. నాకొకటే ఫ్లూట్ నేర్చుకుని చేయడానికి ఎంత ఆయన ఎన్ని సంవత్సరాలు పెట్టుంటారని ఎందుకు అనిపిస్తదంటే, ఇప్పుడు నేర్చుకుంటుంటే నాకది అర్థమవుతోంది. ఎంత అదేగా. పెట్టుంటారు సారసలు. సో యెస్. అలా మేడం ఓకేనా? లైవ్ ఆ! అయిపోయిందండి? యెస్ మేడం. అవుతోంది. టైమ్ అవుతోంది. కరెక్టేగా థాంక్ యూ మేడం. మరి ఆహ్, మీరన్నట్లు చెప్పండి. సారు ఎంత ఎఫర్ట్ పెట్టి చేసి మనకి తాము ఆచరించి మనకు చూపిచ్చారు. అండ్ మనల్ని కూడా ఆచరించేలా చేశారు. అవును. ఎలా విషయాన్ని నేర్చుకోవచ్చు. అందులో ఇంకొకటి అనుభవమే జ్ఞానం అని ఊరికే చెప్పలేదు కదండీ ఆయన. మీరు కూడా అనుభవంతో తెచ్చుకుంటేనే ఆ జ్ఞానాన్ని మీరు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పగలరు. ఫ్లూట్ మరి ఆ! ఆయన వాయిస్తుంటే నిజంగానే హ్యాపీగా అట్లా ధ్యానంలో కూర్చునేస్తాం. అదే మనల్ని వాయించమంటే నిజంగా. అవును. సూపర్ అవునండి. మేడం పాయింట్ మటుకు. హ్మ్. చాలా బాగున్నాయి. ఒక్క విషయాన్ని కాదు ఫ్రెండ్స్. ఈ కంప్లీట్ మ్యాన్ నేర్పించింది ప్రతీదీ నేర్పించారు. అంటే అడుగడుగున మనకేం ఎదురవుతాయి, ప్రతి సందర్భంలో ప్లస్ ప్రతి విషయంలోనూ అండ్ మనం ఒక సొసైటీలోకెళ్తే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ప్రతీదీ నన్నడిగితే
ఏమంటారు? భగవంతుడు పక్కనొచ్చి కూర్చొని కూడా నేర్పించలేడేమో. ఇట్లా ఇట్లా చెయ్యి, ఇది పెట్టు, ఈ సందర్భం నీకెదురవుతుంది. నువ్వది ఫేస్ చేయాల్సొస్తుందని. బట్ బద్రి గారు మటుకు ప్రతి విషయంలో మీరిందాకన్నారు. ఆ! ఆచరణలో పెట్టాలి ప్రతి విషయాన్ని. ప్లస్ మనకది ఎదురైనప్పుడే మనకు తెలుస్తది. ఆ సందర్భాలు ఎదురైనప్పుడే మనం ఎంతవరకు ఆచరిస్తున్నామని తెలుస్తుందనేది చాలా మంచి పాయింట్ చెప్పారు మేడం. నిజంగా. ఆచరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకుండే సమస్యలు ప్లస్ ఆ ఆచరణలో పెట్టిన ఆ జ్ఞానం ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది మన జీవితంలో అనేది ఆ సందర్భాలు మనకెదురైనప్పుడే తెలిసొస్తుంది. ఆ జ్ఞానం ఇంత జ్ఞానంలో మనం ఎలాంటి ముందడుగు వేస్తున్నాము అని చెప్పేసి. ఎక్సలెంట్. చాలా మంచి పాయింట్స్ చెప్పారు. అండ్ కంప్లీట్ మ్యాన్ కంప్లీట్‌గా ఎలా అయ్యారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నాకేమనిపించిందంటే మేడం ఈరోజు ఓకే. పత్రి సార్‌ని అర్థం చేసుకోవాలంటే ఒక పత్రిజరే రావాలి అని ఎప్పుడు చెప్తుంటారు కదా ఆయన. సో, మనల్ని కూడా పత్రి గారి లాగానే తయారు చేయడానికి ప్రయత్నించారు ఆయన అని అనిపించింది. హ్మ్. ఎందుకంటే ఇంతలాగా అర్థం వేరే వాళ్ళు అర్థం చేసుకోలేరు కదా ఆయన అని. బయట వాళ్ళని యెస్. చూస్తే నార్మల్‌గా ఉన్నాడు ఆయనకేందంటే బట్ ఆయన ఒక జ్ఞాన భాండాగారం అనేది ఒక ధ్యానికే తెలుస్తుంది. ఇలా ఆ! ధ్యానం చేసిన మనకే ఇంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఇప్పుడిప్పుడు. యెస్ మేడం. అంతే అండి. ఎక్సలెంట్. సూపర్బ్. యాహ్! ధన గారు హ్యాండ్ రైజ్ చేశారు. యెస్. యెస్. నమస్తే. చాలా బాగుంది మేడం. మౌనంగా ఉండడం వినిపిస్తుంది కదా? ఆ! ఓకే. వినిపిస్తుంది. మౌనంగా ఉండే అనుభవం ఎలా ఉంటుందో మీ మాటల్లో వింటుంటే ఓకే. ఇలా అనిపిస్తుందా అని తెలిసింది. మేడం ఒక క్వెషన్ ఏంటంటే ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా వచ్చే ఈగోని ఎలా దాటాలంటారు? అది బ్లాకేనా అసలు? హ్మ్. సో, హ్మ్. ప్రతి ఒక్కళ్ళకి ఈగో అనేది ఉంటుందండి. ఎందుకంటే ఏదో ఒక టైంలో మొట్టమొదట ధ్యానంలోకొచ్చి మొట్టమొదట ఎప్పుడైతే మనం పత్రి సార్‌ని చూసి అడుగులు వేస్తూ వెళ్తామో, మొట్టమొదట తెలియకపోయినా ఈగో అనేది ఫస్టే రాకపోయినా, వర్క్స్ చేస్తూ చేస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఆ ఈగో అనేదొస్తది. ఎందుకొస్తుందంటే పత్రి సార్ ఒకటి చెప్పారండి వేదిక మీద. తత్తాలు వేదిక మీద చెప్పారు. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే. వీడియో ఆఫ్ చేసి మాట్లాడమ్మా. వీడియో ఆఫ్ చేసి. మేడం వాయిస్ ఇనిపించట్లేదు. వీడియో ఆఫ్ చేసేయమను. వీడియో ఆఫ్ చేస్తే వాయిస్ మేడం వీడియో ఆఫ్ చేసేసేయండి. మీ మాటలైనా వినిపిస్తాయి మాకు. వస్తుంది. స్ట్రక్ అయినట్లుగా ఉన్నారు. యెస్. ధన గారు మంచి పాయింట్ అడిగారు. ఏంటంటే మౌనంలో మేడం గారు చాలా చక్కగా వివరించారు ఆ విషయాన్ని కూడా. మరి బయటకి మౌనంగా ఉన్నా కూడా బయటకి ఆలోచనలు అవనేది ఆలోచిస్తూనే ఉంటాం. మరి లోపల ఎలా ఆలోచనలు పెట్టుకొని అలాగే ఉన్నామా? ఆ మౌనాన్ని పాటిస్తున్నామా? సో, దాన్ని కూడా బాగా వివరించారు. యెస్. ఫ్రెండ్స్ అందుకే పత్రి సార్ ఊరికే చెప్పలేదండి. అనుభవమే జ్ఞానమని అంత ఈజీగా. ప్రతి విషయంలో ప్రతి ఒక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అనుభవమే జ్ఞానం అనేది ఎంతలా ఉపయోగపడుతుంది మన జీవితానికనేది ఆహ్, చాలా వివరించారు మేడం. నెమ్మదిగా, చక్కగా ఆ! సూపర్బ్. యెస్ ఫ్రెండ్స్. మేడం గారు లేవైనట్లుగా ఉన్నారు. శేఖర్ గుప్తా గారు హ్యాండ్ రైజ్ చేశారు. మేడం గారిది స్ట్రక్ అవుతుంది మొబైల్ కాబట్టి ఇదవుతోంది. సిగ్నల్ ప్రాబ్లమ్. ఓకే. సిగ్నల్ పోయిందా మేడంకి? ఆ! యెస్. స్టార్టింగ్ గూడా అలాగే అయింది. బట్ ఓకేనా అండి? కాకపోతే లక్కీగా మేడం. హాయ్ అండి. వాయిస్ ఓకేనా ఇప్పుడొస్తుందండి? ఇప్పుడొస్తుంది. వినిపిస్తుందా? ఆ! వినిపిస్తుంది మేడం. సో, ఏంటంటే అండి, పత్రి సార్ ఒకసారి ధ్యాన మహాచక్రంలో చెప్పారు. తత్తాల్లో. ఏమనంటే
తప్పు చేయడం అనేది అందరూ చేస్తాము. ఒక మిస్టేక్ అనేది జరుగుతుంది. తప్పు చెయ్యకూడదు అని లేదు. తప్పు చెయ్యొచ్చు, చేస్తారు. కానీ అది నేను చేసిన తర్వాత అది నేను తెలుసుకుని, అది మనం తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవాలి అని చెప్పారండి. హ్మ్. చేయకుండా ఉండడం అనేది ఎప్పుడు లేదు. దాన్ని చేసిన తర్వాత దాన్ని తెలుసుకుని నేను ఈ మిస్టేక్ చేశాను. ఓకే. ఇది ఇలా కదా! అని చెప్పేసి తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవడంలో మన మాస్టరీ ఉంది అని చెప్పారండి. హ్మ్. సో, అటువంటప్పుడు ఈగో అనేది రాకూడదు, రాదు అనేది లేదండి. ప్రతి ఒక్కళ్ళకి ఒక స్టేజ్‌లో ఈగో అనేది వస్తది. అంటే ఎప్పుడూ ఉంటుంది. కానీ దానికొక పరిమితి అనేది ఉంటుంది చిన్నది. కానీ ఇక్కడేంటంటే అండి ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది ఈగోతో చేసినప్పుడు మన వర్క్స్ గాని, మన ఎఫెక్ట్ గాని, మన ఎనర్జీ గాని, అక్కడ జరుగుతున్నటువంటి వర్క్ గాని ఎలా ఉంటోందో, ఏం జరుగుతుందో అది మనకు అర్థమవుతుందండి. అంతా కూడా ఒక పెయిన్‌ఫుల్‌గా ఉంటదక్కడ కొంచెం. మనం పెయిన్ తీసుకోవాల్సొస్తది. ఎలా అంటే అవతల నుంచి ఏదో జరుగుతోందనుకుంటాం. కానీ అవతల నుంచి కాదు. మన లోపలున్న దాని వల్ల బయటంతా క్రియేషన్ అవుతూ ఉంటుంది. మనం గనక అది కొంతకాలం ఫేస్ చేసిన తర్వాత అండి మనకది అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఎప్పుడైతే అప్పుడు మనకు కొంత నాలెడ్జ్‌లోకి మళ్ళీ వెళ్ళాలండి. కొంత సమయం ఏం చేయాలంటే మనం కొంత మౌనము, కొంత బుక్స్‌తోటి, కొంత సజ్జన సాంగత్యంతోటి కావాల్సిన నాలెడ్జ్ ఏదో అది టైం పెట్టి మనం తీసుకున్నప్పుడు మళ్ళీ మనకి ఆటోమేటిక్‌గా మన లోపల మార్పనేది జరిగినప్పుడు మనకి గ్యారంటీగా అర్థమవుతుందండి. అక్కడేంటంటే ఆ ఈగో నుంచి బయటికి రావడం అనేది మనం పూర్తిగా ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి. ఒక్కసారైనా మనం ఈగోలోకి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఎలా ఉంది? ఈగోలోంచి బయటకు వచ్చిన తర్వాత, బయటికి రావడానికి మనం ప్రయత్నం చేసిన తర్వాత, బయటికి వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి స్థితి ఎలా ఉందో మనం ఎక్స్‌పీరియన్స్ ఒకసారి చేసి దాని నుంచి నేర్చుకోగలిగితే అండి మళ్ళీ మనం దాంట్లోకి వెళ్ళక్కర్లేదు. ఏ జ్ఞానమైనా అప్పుడు అంతే అండి అది. ఇప్పుడు ఒక సిట్యుయేషన్ మనం అంటే అది మనకి ఎక్స్‌పీరియన్స్ అయ్యి అనుభవం పొంది దానిలో మనం మేడం మళ్ళీ ఆ బ్రేక్ ఈగో అవుతోంది నుంచి వాయిస్. బయటికి రాగలగడం అనేది మనకి తెలిస్తే మళ్ళీ అది మనకి ఎదురవ్వదండి. యెస్. యాహ్! ఓకే. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థ్యాంక్ సూపర్బ్! యూ మేడం. యెస్. థ్యాంక్ యూ. శేఖర్ గుప్తా గారు అడుగుతారా సార్? అడుగుతున్నానమ్మా. అమ్మా, జీవిత లక్ష్యము నే మానవుడే మాధవుడు అని తెలుసుకోవడమే అని నేను అనుకుంటున్నానండి. అంటే అక్కడ ఇంకో రూపంలో చెప్పడం ఏంటంటే అహం బ్రహ్మాస్మి అనేది చెప్తారు. అంటే నేనే బ్రహ్మనై ఉన్నాను అని చెప్తున్నారు కదా. అక్కడ నేను అనేది అహమే కదా. మరి అక్కడ చెప్తున్నప్పుడు నేను బ్రహ్మనై ఉన్నాను అని చెప్పేటప్పుడు అక్కడ అహమే వస్తుంది కదా అని చెప్పేసి విషయం మీద క్లారిటీ ఇవ్వండి. అంటే ఇంకా పత్రి సార్ కూడా జీవితంలో ఏం చేశారని సార్. చెప్పారు, ఏ స్టేజ్‌కి చేరారు అనేది కొంచెం క్లారిటీ ఇవ్వండమ్మా. ఒకవేళ నా క్వెషన్ పొరపాటైతే సరి చేసుకుంటాను. లేదు సార్ అలా అని కాదు. సార్ అహం బ్రహ్మాస్మి అంటే ఇక్కడ నేనే ఆ బ్రహ్మమై ఉన్నాను అని తెలుసుకోవడం అనేది పూర్తిగా మనం ఎలా అంటే మనమే ఆ బ్రహ్మము అని తెలుసుకోవడంలో ఎటువంటి ఈగో ఉండదండి యాక్చువల్‌గా. ఎందుకంటే అది మనం తెలుసుకుంటే అసల ఇవేమీ మనకు అంటవు ఇంకసలు. ఏది అంటదు. ఇక్కడ ఈగో అనేది ఎక్కడ చెప్పుకున్నామంటే మనము ఇప్పుడు పత్రి సార్ ఎంత చేసినా నేను చేశాను. నా వల్లే ఇది జరిగింది. నేనే ఇది చేయగలిగాను. నా వల్లే ఈరోజు ఎంతమంది ధ్యానులు తయారయ్యారు. ఈ సొసైటీ అనేది నేనే పెట్టాను. ఇలాంటి మాటలు ఎక్కడైనా ఉన్నాయా అండి అసల? లేవు కదా! సో, బీఎస్ఎస్ఎఫ్ నా వల్లే వచ్చింది. మీరందరూ నా వల్లే ఇంత ఆనందం ఇలాంటివి లేవు. ఈగో అనేది అది సార్. మనం ఏం మనకిక్కడ ఎక్కడ ఎదురవుతుందంటే ఈగో, ఇది నేనే చేశాను. ఇది నా వల్లే ఇది జరిగింది. ఇక్కడ నేను లేకపోతే అంటే మనము దాన్ని స్వీకరించి ప్యూరిటీగా సత్య మార్గంలో మనం ఏది తెలుసుకున్నామో దాన్ని ఆ లోపల నుంచి ఒక తపనతోటి
పంచినప్పుడు, తపనతోటి పని చేసినప్పుడు మనకది అంటదు సార్ ఈగో. ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ మనం ఒక గుర్తింపు కోరుకుంటాం ఇక్కడ. గుర్తింపును కోరుకున్నామా, నేను చేశాను, నేనింత చేశాను, నేనంత చేశాననే గుర్తింపులోకి వెళ్ళామా, అక్కడ ఈగో ఎంటర్ అయినట్టండి. ఇది మనం బాహ్యంగా ఇక్కడ చేస్తున్న వర్కుల్లో మాత్రమే ఈగో గురించి మాట్లాడుకుంటాం. మరి ఇక్కడ అహం బ్రహ్మాస్మి అనేది తెలుసుకోవడం అయితే పూర్తిగా స్వయం సాధన అండి అది. మనం స్వయం సాధన. దానికోసం మనం మన స్వయం కోసం మనం చేసుకోవాల్సిన సాధనతోటి నేనే ఆ బ్రహ్మమై ఉన్నాను, ప్రతి పదార్థంలోనూ నేనే ఉన్నాను, నేనే అంతా అనేది తెలుసుకోవడం అనేది పూర్తిగా అహాన్ని దాటడానికి ముందు అసలు మన స్వయం కోసం మనం చేసుకునే సాధన. ఇక్కడ అహానికే చోటు లేదండి. ఇక్కడ పూర్తిగా అర్థమే మారిపోతుంది. ఇప్పుడు భగవద్గీతలో సార్ చెప్పారు, మమ అనేది మమ అన్న చోట ఇక్కడ భగవద్గీత మార్చి చక్కగా ఆయన చెప్పిన విధానంలో అహం అని వచ్చిన చోట కానీ మమ అని వచ్చిన చోట రెండింటికి తేడా చెప్పారండి ఆయన. సో దాన్ని మనం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ అహం బ్రహ్మాస్మి అనే దానిలో పూర్తిగా అన్నింటికి మనం అద్భుతంగా భిన్నంగా ఉన్నట్టండి. అది మన స్వయం సాధనతోనే తెలుసుకోవాలి. దానికి బయట ఉన్న దానికి అసలు సంబంధమే లేదు. దానికి కావాలి నేను అనేది, ఎందుకంటే నా స్వయం సాధన కోసం నేను కావాలి అంతే. ఐ థింక్ ఇక్కడ మేడం గారు చెప్పిన దానికి నేను కూడా ఒకటి యాడ్ చేస్తానండి. నేను అనేది 2 ఉంటాయి. నేను అనేది అర్థం చేసుకుంటే ఈ అహం బ్రహ్మాస్మికి అర్థమైపోతుంది ఈజీగా. సో ఆధ్యాత్మికమైన నేను ప్లస్ భౌతికత్వంతో కూడుకున్న నేను రెండిటికి చాలా తేడా ఉంటుంది. సో ఆ పొర వదిలితే ఇదేంటనేది మనకు అర్థమవుతుంది అనేది నా భావన. సో అహం బ్రహ్మాస్మి అనేది నేనే భగవంతునై ఉన్నాను అని చెప్పటం అనేది అక్కడ అహం అహం అంటే ఒక మాట చెప్తాను. అహం కూడా ఉండాలట. పత్రి గారే చెప్పారు. ఈగో కూడా అహంలో కూడా మంచిగా ఉంటూ వస్తుంది. ఈగోతో కూడుకున్నది కూడా మంచి విషయమే. ఈగోలో కూడా చాలా రకాలున్నాయి. మనం ఎంతసేపు ఉన్నా ఈగో అంటే అహంకారం ఇట్లా పొగరుతో కూడుకొని ఉన్నది అలాగొక్కటే భావిస్తాం. కానీ ఆ అహాల్లో కూడా చాలా మంచి విషయాలు దాక్కొని ఉంటాయి. ఇది సరోజ పుల్లపల్లి గారిది ఈగో టు బ్లిస్ అనేది ఒక చాలా మంచి సెషన్ చేశారు మేడం గారు. ఈగోస్ లో ఎన్ని రకాలు ఉంటాయి, ఉండటం కూడా మనకి మంచిదే. ఈగోని కూడా మనం ఎలా వాడుకోవాలనేది అవేర్‌నెస్ ని కల్పిస్తుంది ధ్యానం. సో ఇక్కడ అహం బ్రహ్మాస్మి అనేది అహంతో కూడుకొని ఉన్నది అహం కాదది మాట. అర్థం అది కాదు. సో నాకైతే అలా అనిపించింది. కరెక్ట్ మేడం. మీరు చెప్పిన దాంట్లో ఇది ఒకటి నిజం. ఎందుకంటే ఇది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈగోను కూడా పాజిటివ్ వేలో తీసుకోవడం. ఇది ఎలా అంటే చూడండి, ఇప్పుడు వాళ్ళు చేసి అంత అయిపోయారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, నేను చేసిన దాన్ని బట్టి అంటే మన సైడ్ నున్న ఇలాంటి వ్యతిరేకత దాన్ని పాజిటివ్ గా తీసుకుంటే నేను కూడా ఇంకా అద్భుతంగా చెయ్యాలి. వాళ్ళు అలా చేస్తున్నారు, నేను కూడా ఇంకా అద్భుతంగా చెయ్యాలి. అంతకు ముందు ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు, లక్ష్మి గారు అన్నారు మేడం, మీరు అన్నారు ఒక మాట, మేము ఒక నెలకి కావాల్సిన ప్రణాళికను వేసుకొని ముందుకు వెళ్తున్నాము అని. అప్పుడు నేను కూడా వేసుకోవాలి కదా అనిపించింది మనసులో వెంటనే. వీళ్ళు ఇంట్లో పనులు, పిల్లల్ని అన్ని చూసుకుంటూ అన్ని చేస్తూ మీరు అక్కడ బాధ్యత నిర్వర్తిస్తూనే మళ్ళీ ఒక నెలకి ఇలాగా ఒక ప్రణాళిక, ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తాము అని చెప్పారు. మరి నేను కూడా వెళ్తున్నానా? నేను కూడా చేస్తున్నానా? ఎట్లా చేస్తున్నాను? ఈరోజు ఉదయం లేచి ఏం చేస్తున్నా? అట్లా అనుకుంటున్నానా? అట్లా. సో అది ఇది నేను పాజిటివ్ ఈగోకి మేడం. పోవటం ఏం కాదు. నేను నేర్చుకోవటం మీ దగ్గర నుంచి. ఎస్ మేడం, కరెక్ట్ గా ఇది 2 ఇలా రకాలు ఉంటుంది. ఉంటేనే నేను నేర్చుకోగలుగుతా. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఈగోనే. బట్ ఇది నేను నేర్చుకుంటాను మిమ్మల్ని చూసి. నేర్చుకుంటున్నాను. అట్లా అనిపించింది నిజంగా అయితే గనుక.
నేనేం చేస్తున్నాను, నేను కూడా ఒక ప్రణాళిక ప్రకారం పోతున్నాను. ఎలా ఏసుకోవాలా? ఏంటి? అనేది ఒక క్షణం ఆలోచించాను నిజంగా అయితే. యెస్ మేడం. కరెక్ట్ మీరన్నది. అలాగ మనం పాజిటివ్‌గా తీసుకొని, ఒకరు ఏది నేర్చుకొని వెళ్తున్నారో దాన్ని మనం పాజిటివ్‌గా తీసుకొని చేయడం అనే దాంట్లో కూడా ఉంటుందది. కానీ అది పాజిటివ్‌గా తీసుకోవడం వల్ల మనం ఎదుగుతామండి. ఖచ్చితంగా. అందుకే అన్నారు ఇక్కడ ఈగో నుంచి బయటికి రావడానికి అందరి అనుభవాలు వినమంటారు పత్రి సార్. అవును. అందరి అనుభవాలు విన్నప్పుడు ఏం రావాలి మనకి? ఓహో! వాళ్ళు ఇంత ఇంత చేస్తున్నారు. ఇంత ఎక్స్‌పీరియన్స్ చేశారా? ఓకే. అవునా? ఓకే. నేను కూడా ఇలా చెయ్యాలన్న పాజిటివ్ వేలో అది తీసుకున్న వాళ్ళకది నేర్చుకున్నట్టండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొకటి కూడా ఉందిది. ఆ ఈగోలో ఆహా! ఆళ్ళంత చేశారు, ఇంత చేశారనే దాన్ని కూడా ఈగోలో తీసుకొని నేను కూడా చేశానింత, నేను కూడా చేశానంత, ఆళ్ళే చేసింది చెప్తున్నారు. అలాగనేది వ్యతిరేకంగా తీసుకున్నప్పుడు అది ఉంది మేడం. అది కూడా ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా. సో, ఎవరి ఇగో గురించైనా ఎవరైనా కూడా పొగిడారనుకోండి సాటిస్ఫై ఇక్కడ అవ్వాలి కదా! మనకుండే ఒక ఆ! గుణాలలో దాన్ని ఏ హ్మ్. విధంగా మనం సాటిస్ఫై చేస్తున్నాం, ఏ విధంగా మీ నుంచి నేను రిసీవ్ చేసుకుంటున్నాను. లక్ష్మి యెస్. గారు చేస్తున్నారంట. ప్లస్ నేను చేస్తే నేను కూడా ఇలా చేసుకొని వెళ్తే బావుంటదని. ఆమె చేస్తుందనే ఆ ఇగో వేరు. నేను ఆ! లక్ష్మి గారి దగ్గర నుంచి నేను కూడా నేర్చుకొని పోవాలబ్బా! వాళ్ళెళ్ళిపోతున్నారు. నేను కూడా ఇలా హెల్తీ కాంపిటీషన్‌తో ఇగో పోతే బాగుంటుంది. కరెక్ట్ మేడం. దీన్ని హెల్తీ కాంపిటీషన్ అని అంటారు. పర్ఫెక్ట్‌గా చెప్పారు. అంటే ఎవరైనా ఎవరి ఖచ్చితంగా. గురించైనా చెప్పినప్పుడు కూడా ఎవరి గురించైనా ఎవరైనా చెప్పారనుకో, వీళ్ళు వాళ్ళ గురించే చెప్తున్నారే అని చెప్పేసి మనకి ఈగో వస్తదండి. మన గురించి వస్తది. చెప్పట్లేదనో, లేకపోతే వాళ్ళ గురించి చెప్పి మన పేరు చెప్పలేదనో ఇవన్నీ ఉన్నాయి మేడం ఇక్కడ. సో, మన పేరు చెప్పకపోయినా మనకి ఈగో వచ్చేస్తది ఒక్కో చోట. సో, అండ్ ఏంటి అంటే అక్కడే ఉందంతా. అంతే. దాన్ని మనకి పత్రిక గారు అది నేర్పిచ్చారు. ఎలా దాన్ని యుటిలైజ్ చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి, ఎలా ఎక్కడ ఏ విషయాల్లో మనం ఉపయోగించుకోవాలి దాన్ని అనేది ఆ! చాలా చక్కగా ఒక్కటి నేర్పిచ్చారాయన. చాలా చిన్న దీనికొక చిన్న గ్రహింపు ఇదంతా కూడా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చా అండి ఇక్కడ? మేడం చెప్పండి. ఏదైనా మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. మన ఓర్పు, సహనం మనం తీసుకున్న దాన్ని బట్టి. ఎలా అంటే చెప్తానండి ఒకటి చిన్నది. ఒకసారి నేను అత్తయ్య గారిని జీకే సార్ దగ్గరికి తీసుకువెళ్ళాను. తీసుకువెళ్ళినప్పుడు మాట్లాడిద్దామని అందరూ మాట్లాడతారు కదండీ! ఇప్పుడు పత్రి సార్ ఉంటే ఎంతో మంది దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటారు కదా! అలాగే ఆయన దగ్గరికి వెళ్లి అందరూ వెళ్లి మాట్లాడుతూ ఉన్నారు. నేను అత్తయ్య గారిని తీసుకొని వెళ్ళాను. వెళ్తే ఆయనేం పట్టించుకోలేదండి అసలు. పక్కనే నుంచున్నా. వేరే వాళ్ళతో అలా మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళ తర్వాత ఇంకొకళ్ళొస్తున్నారు మాట్లాడుతున్నారు. పట్టించుకోలేదు. నేనొక మాట చెప్పాను. సార్ అత్తయ్య గారండి అని చెప్పాను. చెప్తే ఆయనేం మాట్లాడలేదండి అసల. మాట్లాడలేదు, ఏం పట్టించుకోలేదు అంతగాని. ఏదో 2 మాటలు నేను చెప్పేసాను అయిపోయింది. ఆయన వేరే వాళ్ళతోనే మాట్లాడుతున్నారు. ఇంకా చాలా సేపు నుంచిన తర్వాత వచ్చేసామండి మేమింక అక్కడి నుంచి. కానీ నాకేం అనిపించలేదు లోపల. సో, ఇక్కడ ఒకసారండి ఒక గురువు గాని ఒక చోటకి వెళ్ళినప్పుడు ఆయన పట్టించుకోకపోయినా, మాట్లాడకపోయినా, ఆయన నాతో మాట్లాడలేదే అన్న లోపల మనకి ఈగో గాని వస్తే అది అహం ఎలా ఉంటదంటే, ఒక కోపం ఆయన నన్ను పట్టించుకోలేదు, నాతో మాట్లాడలేదు, ఇంకెందుకని చెప్పేసి మళ్ళీ ఆయన దగ్గరికి ఎళ్ళకపోవడమో, వ్యతిరేకత ఇలా ఎన్నో మనకి అంటే చెప్తున్నానండి. ఎన్నైనా రావచ్చు. అక్కడ కావచ్చు. మనకి అవును. అర్థమవ్వాలి. అక్కడ అర్థమవ్వాలి. హ్మ్. ఒక్క క్షణం ఇక్కడ మనకి పత్రి సారు చెప్పారు అంటే, కట్టుబడి ఉండడమే అండి అంతే. ఆయన అంటే సరెండర్ అవ్వడం పూర్తిగా. గురువు అంటే ఏంటంటే సరెండర్ అవ్వాలి. ఎంతో మంది శిష్యులున్నారండి ఇక్కడ. నిజంగా ఒక మిలారెప. ఎంతో దెబ్బలు తిన్నారు వాళ్ళు. ఈరోజు మనము కొంచెం కూడా ఆ సహనం, ఓర్పు గురువు దగ్గర నుంచి అది కూడా మనం ఫేస్ చేయలేకపోతే ఎలాగండి? సో, ఖచ్చితంగా. ఆ క్షణంలో ఏదైతే నా లోపల ఆ ప్రశాంతత అంతే. వెళ్ళాము. అక్కడ మా అత్తయ్య కూడా ఏమనుకోలేదండి. అత్తయ్య గారు కూడా వచ్చేసాము. టిఫిన్ చేసి అయిపోయింది. 2 డేస్, 3 డేస్ తర్వాత ఇంకా 4, 5 డేస్ తర్వాతండి. మళ్ళీ మేము వెళ్ళాం. వెళ్ళినప్పుడు అప్పుడు జీకే సార్ పైకి వెళ్తూ నేను, అత్తయ్య గారు పైకి మెట్ల దగ్గర నుంచి వెళ్ళబోతున్నాము. సారు పక్క నుంచి లిఫ్ట్ దగ్గర నుంచి వెళ్ళిపోతూ పిలిచారనమాటండి. అత్తయ్య గారిని పిలిచారు. అత్తయ్య గారిని పిలిచి, "అమ్మ మీరు ఇటు రండి మెట్లెక్కొద్దు" అని ఆవిడని చేయి పట్టుకొని నన్ను కూడా ఆవిడతో పాటు రమ్మని లిఫ్ట్‌లో తీసుకువెళ్లారు. తీసుకువెళ్ళి అత్తయ్య గారితో మాట్లాడారు. మాట్లాడి పై పోర్షన్‌కి వెళ్ళినప్పుడు హాల్‌లోకి వెళ్ళకుండా వాళ్ళ ఇల్లున్న ప్లేస్‌లోకి వెళ్ళిపోయిందండి. లిఫ్ట్ ఇంకా దాని పై ఫ్లోర్‌లోకి వెళ్ళిపోతే, ఓకే. ఈ ఫ్లోర్‌లోకొచ్చామా, సరే అమ్మ మీకు మా ఇల్లు చూపిస్తాను రండి అని చెప్పి అత్తయ్య గారిని చేయి పట్టుకొని తీసుకొనండి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి
రీసెంట్ గా అన్నదమ్ములందరూ కట్టుకుని ఒకే వచ్చినప్పుడు అందరూ కలిపి స్పెండ్ చేయడానికి ఇల్లు కట్టుకున్నామండి మేము. ఇలాగ ఒక్క రూమ్ ఉంది మాకు ఇక్కడ, అంతే నా ఆస్తి. మీరు కట్టినంత పెద్ద ఇల్లు కాదు మాకు ఇక్కడ, నాకు ఒక గది ఉంది ఇక్కడ, నా ఆస్తి అంతే. మీరు ఇంకా పెద్ద ఇల్లే కట్టారు మీ కోడలికి అని చెప్పి అంతా చూపించండి. ఆ అమ్మతో నాకు ఫోటో తీయని నాకు ఫోన్ ఇచ్చి ఫోటో తీయించుకుని ఆవిడతో వెళ్ళారండి. అంటే మరి ఎక్కడుంది ఇగో? ఇదండి ఇది రావాలి మనకి. ఇది కరెక్ట్ కావాలి. ఎప్పుడు నేను నిజంగా ఫస్ట్ లోనే ఆయన తీసుకెళ్తే మాట్లాడలేదని గాని మనలో ఒక అహం గాని తలెత్తితే తర్వాత ఈ స్వీట్ అనేది అందుకోలేమండి. ఇది అనుభవ జ్ఞానమే ఇది ఖచ్చితంగా. కరెక్ట్. ఆ స్వీట్ అందుకోకపోవడం ఇందాక నేను చెప్పిన దాంట్లో ఏదైతే ఉందో, మనం ఒక క్షణాన్ని వ్యతిరేకిస్తే తర్వాత ఆ క్షణంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని కోల్పోతాము, ఆ జ్ఞానాన్ని కోల్పోతాము అనేది సత్యం. సో ఆ క్షణాన్ని అంగీకరించినప్పుడు హ్యాపీగానే తీసుకుంటే ఆ నెక్స్ట్ మూమెంట్ అనేది ఇంకొంచెం హ్యాపీగా వస్తదండి. కరెక్ట్. సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ గుప్తా సార్, ఐ థింక్ మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. బట్ నాకు తెలిసి ఏంటంటే మీకు ఆన్సర్ వచ్చినా మీరు సాటిస్ఫై అవ్వకపోతే అది ఇంకా గ్రేట్. ఎందుకంటే మీరు ఇంకా శోధిస్తూ ముందుకు వెళ్తారు సార్. ఈ విషయంలో కూడా నేను హ్యాపీగానే ఫీల్ అవుతూ చెప్తున్నాను. ఎందుకంటే మీకు సాటిస్ఫై అయ్యి మనసులో మేము చెప్పే ఆన్సర్స్, ఇక్కడ ఎవరొచ్చి చెప్పిన ఆన్సర్స్, ఆ చెప్పే ఆన్సర్స్ మీకు సాటిస్ఫై మనసుకు ఆనందాన్ని కలిగించినప్పుడే అది మీ దృష్టిలో మీకు అది కరెక్ట్ అవుతుంది. అలా సాటిస్ఫై అవ్వకుండా ఉంటేనే ఇంకా ముందుకెళ్తారు శోధించుకుంటూ. అది కూడా ఒక గొప్ప విషయమే. సో సార్ మాట్లాడండి. ఇక్కడ అహం బ్రహ్మాస్మి స్టేజ్కి చేరాలి అని మన యొక్క జీవితం యొక్క లక్ష్యం అయి ఉంటుంది కదా. అయితే పత్రి సార్ కూడా ఎప్పుడైనా ఆ విధంగా అహం బ్రహ్మాస్మి అని డిక్లేర్ చేశారా అనే విషయం నేను తెలుసుకోవాలనుకున్నానండి. అంతే. అంటే వారిని తప్పు పట్టడం కాదు, అక్కడ ఎక్కడైనా డిక్లేర్ చేసిన విషయం ఉందా అనే విషయం కనుక్కుందామని చేశాను. అదే సార్. సారీ మేడం. చెప్పండి. అహం బ్రహ్మాస్మి విషయంలో చేసి చూపించారుగా ఆయన. సింపుల్ ఇందాక అన్నట్టుగా. ఎప్పుడైనా డిక్లేర్ ఏంటంటే చేశారా? నేనే బ్రహ్మని ఎప్పుడైనా డిక్లేర్ చేశారా? నోటితో చెప్పాల్సిన అవసరం లేదు కదండి సార్ గురువు గారు. నన్ను కూడా ఒక గురువుని చేసి ఉంచారు. మేడం గారిని, ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఒక పత్రిజీనే పక్కన నిల్చోబెట్టేశారు ఆయన. రూపాలు వేరు గాని కనిపిస్తున్నది. ఇందాక నేను అదే చెప్పాను. మేడం ఎందుకు ఇది చేశారో గాని పత్రి సార్ ఒక మాట అన్నారు. పత్రిజీని అర్థం చేసుకోవాలంటే ఒక పత్రిజీయే కావాలని. అందుకే మనందరిని ఆల్మోస్ట్ ఆయన పత్రిజీలకే తీర్చిదిద్ది వెళ్లారాయన. అందుకే అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇంత జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఈ మాత్రం మనం వచ్చి ఇలా బోధించగలుగుతున్నాం, ఒకరితో షేర్ చేసుకోగలుగుతున్నాం అంటేనే పత్రి సార్ అందుకే సార్ అనింది చాలా సూక్ష్మంగా చెప్పింటారు ఆయన. బట్ దాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా కావాలి అని చెప్పేసి. అహం బ్రహ్మాస్మి యెస్. నాకు తెలిసి ఆయన ఎప్పుడో డిక్లేర్ కూడా చేసింటారు. నేనే భగవంతుడిని అంతటా అయ్యి, అన్ని జీవాల్లో, అన్ని వస్తువులు, అందుకేగా అహింసాయుత భూమాత కోసం అంత ఆరాట పడుతూ ఈ శాకాహార ర్యాలీల్ని ప్రతి జీవిలోని భగవంతుని చూడాలని చెప్పారు. నేనే ఉన్నానక్కడ అని చెప్పారు మరి. నేనే భగవంతుడై ఉన్నప్పుడు ప్రతి జీవిలోనూ భగవంతుడై ఉన్నాడు కదా మరి. సో అది అహం బ్రహ్మాస్మినే కదా. మరెలా చంపి తింటావు అనే కదా ఆయన నినాదం. మరి సింపుల్. చూడండి సార్, మీకిందాక నేనెందుకు చెప్పాను మీకు సాటిస్ఫై అవుతే అవ్వచ్చు, లేకపోతే లేదని ఆన్సర్. ఎందుకంటే సో మీరింకా శోధించండి. ఒకరికి క్వెషన్ అడిగారు కదా. నన్నడిగితే మటుకు మీరు ఫస్ట్ ధ్యాన సాధన మనం ఎప్పుడు ఎక్కువగా చేసి మాస్టర్స్ వచ్చి చెప్పే విషయాల్ని మళ్ళీ అనాలిసిస్ చేసుకోండి సార్. మేము చెప్పే ఆన్సర్స్ తో సాటిస్ఫై అవ్వద్దు. మీలో కంపల్సరిగా ఈ సాగర మథనం అనేది జరగాలి. అప్పుడు ఒక అమృతమైన ఆన్సర్ వస్తుంది, సమాధానం వస్తుంది. సో అది మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మీరు
క్వెషనింగ్ లోనే ఇంకా ఉంటే, లాజిక్ మైండ్ తోనే ఇంకా అడుగుతూ పోతూ ఉంటే, ఇది మన సెషన్ ఈ రోజుతో ఎండ్ అవ్వదనమాట. ఎండ్ చేసుకోవాల్సిన టైం కూడా వచ్చేసింది మనకి. ఎందుకంటే టైం అయిపోతుంది. అక్కడ మేడం వాళ్ళని కూడా ఆలోచించుకోవాలి. మిగతా మాస్టర్స్‌ని, నా గురించి నేను కూడా ఆలోచించుకోవాలి కాబట్టి యెస్. థాంక్ యూ ఫర్ యువర్ క్వెషన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నుంచి మీరు అడిగినందుకే సో మాలో కూడా ఇంత జ్ఞానం ఉందా అహం గురించి అనేది బయటకొచ్చిందనమాట. ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకునే అవకాశం మీరు మాకిచ్చారు ఆ క్వెషన్ ద్వారా. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. లక్ష్మి మేడం. యెస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. సో పత్రి సార్ యాహ్! యొక్క జ్ఞానాన్ని మనం ఎంత వరకు తీసుకుని ఆచరిస్తున్నామో, మనల్ని మనమే ఒకసారి ప్రశ్నించుకుని మరలా అంటే చెప్పే దానిలో ఒక అద్భుతమైనటువంటి ఆచరణతోటి, సత్యంతోటి ఉండాలి. సో దానిలో ఎంత వరకు మనం ఉన్నాం అనేది మనల్ని మనం మళ్ళీ తరచి చూసుకునేటువంటి క్షణాలు మళ్ళీ నాకిచ్చారండి. థాంక్ యూ మేడం. యెస్. అందుకే ఈ కంప్లీట్ మన ఉద్దేశ్యమే అది. అన్నింటిని గుర్తు చేసి తీసుకొని బయటికి రావటం అన్నమాట. అది ఈ కంప్లీట్ మన ప్రోగ్రామ్ యొక్క మెయిన్ సదుద్దేశమే అది ఫ్రెండ్స్. ఎందుకంటే సీనియర్ మాస్టర్స్ మరి ఎప్పుడూ యెస్. మనం ఒక పాయింట్ తీసుకొని, ఒక సబ్జెక్ట్ తీసుకొని మనం క్లాస్‌లో చెప్పొచ్చు. ఇందాక మేడం గారు ఒక మాట అన్నారు. ఏంటంటే పత్రి గారు ఒక్క మాట అన్నారంటే, ఒక్క మాటని టోటల్‌గా ఆయన 3 డేస్ క్లాస్ చెప్పారట పత్రి గారు. ఒకే ఒక్క మాటని పట్టుకొని. సో, మరి ఇప్పుడు అలాగే తయారయ్యారు పిరమిడ్ మాస్టర్స్ నన్నడిగితే గనుక. ఒక్క మాట, ఒక విషయం తెలిస్తే దాన్ని మళ్ళీ వాళ్ళు లోపల ఒక అనాలిసిస్ చేసుకొని, దాన్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, మరీ బయటకొచ్చి క్లాసెస్ చెప్తున్నవారు వీరంతా కూడా. సో, మరి అలాంటి సందర్భంలో ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ఏంటంటే, మరి ఏం నేర్చుకున్నాం? ఈ క్వెషన్ అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్సైట్ అవుతూ అంతే మంచి రెస్పాన్స్ ఇస్తూ వచ్చారు మాస్టర్స్ అంతా కూడా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ. సో, అదే అమ్మా మెయిన్ ఒక్కటే కాన్సెప్ట్. ఒక్కటే ఒక పాయింట్ అడుగుతున్నాను. ఏం పర్లేదు. కంప్లీట్ మ్యాన్ అన్నారు కానీ, అక్కడ అహం బ్రహ్మాస్మి అంటే నేనే భగవంతుడు అని చెప్పేసి ఆ సిద్ధాంతం తీసుకొనొచ్చిన వారిని ఒక మనిషిగా చూస్తున్నామనేదే నా బాధ. కంప్లీట్ యెస్ మ్యాన్ సార్. అనేది. ఇదే కావాలి. ఇది తప్పు. మనిషిగా చూడకపోతే భగవంతుడిగా చూడాలా? ఆయననే కోరుకోలేదుగా భగవంతుడిగా నన్ను చూడమని చెప్పేసి. ఉన్నది ఉన్నట్టుగా చూడటమే భగవత్ తత్వాలుంటాయి కానీ, భగవంతుడి రూపాలనేవి ఉండవు. భగవంతునికి అంటారు కదా! ఎలా నిర్గుణ రూపుడు, నిర్గుణాకారుడు అని అన్నీ మాట్లాడతా, మరెందుకు మళ్ళీ రూపాన్ని మీరు క్రియేట్ చేస్తున్నారక్కడ? ఆయనే చెప్పలేదు. నేను భగవత్ స్వరూపాన్ని, తత్వాన్ని, ఇలాంటి గుణాలతో కూడుకొని ఉన్న దైవాన్ని అని చెప్పారే తప్ప, నేనే భగవంతుని నన్ను కొలవండని ఏ రోజు చెప్పలేదు. సో, ఎలా మేడం వాయిస్ బ్రేక్ అవుతోంది. మేడం వినిపించట్లేదు. సారు. మాధవ సేవ అని కూడా చెప్పారండి. యాహ్! ఓకే మేడం. యాహ్! అంటే ఇందాక మేడం గారన్నట్టు ఒక గుర్తింపుని కోరుకోలేదు. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే పిఎస్ఎస్ఎం మూమెంట్‌లో హ్మ్. యెస్. మానవ సేవయే మాధవ సేవ అని చెప్పారు. ఎగ్జాక్ట్‌లీ. మరి మీరే ఇందాక గూడా ఆ మాట కూడా చెప్పారు గదా! మానవ సేవ మాధవ సేవ అని జెప్పేసి. మరి మళ్ళెందుకు పత్రి గారిని దేవునిగా చెయ్యాలి? ఆహ్, ఆయన్ని అని అంటే ఎందుకు మాధవ అనుకుంటాము? సేవ కాదమ్మా. నేననింది మానవుడే మాధవుడు అన్నాను. ఓకే. మాధవ మరి సేవ అనలేదు. మానవుడే మాధవుడు కదా! మరి మానవుడే మాధవుడు అని చెప్తున్నాను. పత్రి సార్ మనిషిగా చూస్తున్నారు. కంప్లీట్ మ్యాన్ అనే మనిషిగా చూస్తున్నారు. మాధవుడు అని చెప్తున్నాను నేను. ఎగ్జాక్ట్‌లీ సార్. ఆ దృష్టి నేనేమంటున్నానంటే ఆయన మాధవుడే. కానీ నేను మాధవ జపం చేసుకుంటూ కూర్చోలేను అని నేనంటున్నాను. సారు కూడా అదే చెప్తారు. ఆయనకి గురువు గారని, ఆయనని స్వామీజీ అని, ఆయనను ఒక భగవంతుడని పిలవటం పత్రి గారికి అస్సలిష్టం ఉండదు. అందుకే ఆయన సార్ అని పిలిపించుకుంటారు సింపుల్‌గా. ఆ జీవితాన్ని ఆయన జీవించి మనకు చూపిచ్చారు గదా! ఎగ్జాక్ట్‌లీ మాధవుడే. ఎలా మాధవుడయ్యారాయన? ఏ విషయాల్లో మాధవుడయ్యారాయన?
ఎలాంటి విషయాల్ని ఆయన జీవితంలో ఆచరించింటే ఆయన మాధవుడయ్యారు. మన చేత మాధవుడని ఆయన పిలిపించుకుంటున్నారు మరి. అంత ఈజీ కాదు కదా! ఆ విషయ జ్ఞానాన్నంతా సేకరిస్తూ వస్తోంది కంప్లీట్ మ్యాన్. కంప్లీట్ అంటే నేనదే చెప్తాను. ఇంత ఒక పూర్ణత్వానికి ఇంత రౌండ్ సర్కిల్‌కే ఎన్నో యాంగిల్స్‌తో, డాట్స్‌తో కూడుకొనున్న సర్కిల్ అది. ఇంత చిన్న డాట్‌కే కొన్ని యాంగిల్స్ ఉంటాయి. అలాంటిది ఒక జీవితానికి ఒక జన్మలో ఈ జీవితాన్ని ఎలా జీవించాలని పరిపూర్ణత్వంతో దట్టు ప్రతి విషయంలో మేడం గారు ఇందాక అదే చాలా చక్కగా మీరు ఫస్ట్ నుంచి వినింటే అర్థమయ్యేది. మేడం ఫస్ట్ నుంచి అదే చెప్తూ వచ్చారు. నన్ను కోప్పడ్డారు సారు. నన్ను కసురుకున్నారు, విసుక్కున్నారు. కానీ నెక్స్ట్ సెకండ్ మళ్ళొచ్చి మళ్ళీ దగ్గరకు తీసుకొని ఏంటి విశేషాలు అని నన్నడిగారు. మరి ఆ సెకండ్ టు సెకండ్ అవేర్‌గా ఉన్నామా? లేదే. ఎక్కడున్నాం మనం? ఎలా అవుతాం మాధవుడు మనం? అందుకే ఆయన మాధవుడయ్యారు. పేర్లు వేరు సార్. మాధవుడని, శివుడని, అది అని అంతా ఒకటై ఉన్నప్పుడు మళ్ళీ మాధవుడని సెపరేట్‌గా నేను పిలవడం ఎందుకు? లేదు కదా! జస్ట్ ఆయన సార్ అని పిలిపించుకున్నారాయన. అంత సింపుల్‌గా బ్రతికి చూపిచ్చారాయన. ఒక్క రూపాయి లేకుండా. మరి ఇంకెందుకు మళ్ళీ ఆయనకి పేర్లు హ్మ్. పెట్టడం, ఆయన్నిలాగే పిలవాలని అనుకోవటం, ఒకరినొచ్చి రెస్ట్రిక్ట్ చేయటం, కండిషన్‌గా పెట్టటం. నేను పోయి ఇప్పుడు మేడంనో, హర్షనో ఎవరినో ఒకరిని హర్ష ఇలా పిలువు, సార్‌ని ఇలా పిలువు, మాధవుడు గాని, ఇలా దేవుడని పిలువు అని నేనన్నానంటే లేదు. తనకి ఏ భావన కలిగిందో సార్ పైన, తను సార్ ఆచరించిన విషయాల పైన, సార్ అంటే తనకున్న అభిప్రాయం పైన ఏ విధంగా తన మనసుకు తోస్తుందో ఆ విధంగానే తను పిలుచుకుంటుంది. తన ఇష్ట ప్రకారం కదా! ఆ కండిషన్స్, రెస్ట్రిక్షన్స్ ఏది లేనిదే ఆ ఆధ్యాత్మికత. అంతటి ఫ్రీడమ్‌నిచ్చారాయన మనకు. సో, మరెక్కడున్నాం? ఏ ఏ ఏ స్థితిలో మనం ఉన్నామనేది ఒక్క క్షణం ఆలోచించుకుందాం. ఆర్గ్యూ చేసుకుంటా ఎళ్ళిపోతూ ఉంటే ఇలాగే జరిగిపోతూ ఉంటుంది. సో, థాంక్ యూ సో మచ్ సార్. సో, ఫ్రెండ్స్ రేపు మళ్ళీ మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. ఈ కార్యక్రమం వచ్చేసి మీకు శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మీకక్కడ ఈ కార్యక్రమం అందివ్వబడుతుంది. దానికంటే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందుంటాం. అండ్ అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియచేయటం మరవద్దు. మాకెంతో సహాయ సహకారాల్ని, సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు కనుక థాంక్ యూ సో మచ్. మరొక్కసారి కృతజ్ఞతలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.